శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. సో తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి సర్వావభాసకోపి సూర్యః న భాతి తద్బ్రహ్మ న ప్రకాశయతి ఇత్యర్థః. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి, సూర్యుడు బ్రహ్మని ప్రకాశింపచేయలేడు. ఎందుకంటే సూర్యునకు ఆత్మ బ్రహ్మ, స్వాత్మభూతే బ్రహ్మణి. సూర్యునికి కూడా ఆత్మ బ్రహ్మ. ఎలాగా? సూర్యుడు అంటే ఏమిటి? సూర్యుడు అంటే మండి గోళము. మండి గోళము అని మీరు అన్నప్పుడు సద్రూపంగా, అంటే సూర్యమండలం అస్థి, అస్థి దాని అస్థి యొక్క విలక్షణ స్వరూపమే. అస్థియే సూర్యమండలంగా భాషిస్తాం. కాబట్టి సూర్యమండలం అస్థి అన్నప్పుడు దాని యొక్క మౌలికమైన సత్త ఏదైతే కలదో అది దానికి ఆత్మ. ఆ సద్రూపమైనది పరబ్రహ్మ. లేదా సూర్యమండల అధిష్టాన దేవతను మీరు భావన చేసినట్లయితే సర్వము దేవతారూపంగా భావన చేస్తారు. ఎందుకంటే దానికి హేతు ఏమంటే సర్వము చైతన్యమనందు ఉపలక్షితం కనుక. సర్వము చైతన్యమే. చైతన్యం కంటే భిన్నంగా ఏం లేదు. మెటీరియల్ ఆబ్జెక్ట్ కూడా ఆత్మ చైతన్యమే. మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే సినిమా తెర మీద ఉండే మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏమిటది? సినిమా తెర మీద ఒక బండరాయి ఉంటుంది. వాట్ ఈస్ దాట్? ప్రకాశమే. సినిమా తెర మీద ఉండే బండరాయి కూడా ప్రకాశమే. కాబట్టి అదేవిధంగా ఆత్మ చైతన్యమునందే సకల జగత్తు ప్రకాశిస్తోంది కనుక మీరు ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, కదిలివి, కదలనివి మీరు ఎన్ని విభాగాలు చేసుకున్నా అన్నీ చైతన్యమే. కాబట్టి ఆ సెన్స్ లో సూర్యమండలానికి అధిష్టాన దేవత, దేవత అంటే చైతన్య స్వరూపం అని అర్థం. ఆ దేవతగా మీరు భావన చేసినట్లయితే అక్కడ సూర్యుడనే దేవత, ఇతర దేవతలు అనేక మంది ఉన్నారు, అలాగే ఓ దేవత, ఆ మండలానికి దేవత అని అన్నట్లయితే ఆ దేవతకి ఆత్మ ఏమిటవుతుంది? చైతన్యం అవుతుంది. ఆ చైతన్యం ఏమిటి? పరబ్రహ్మ. కాబట్టి మీరు అధిభూతంలో ఆత్మ సద్రూపమైన బ్రహ్మ, అధిదైవంలో ఆత్మ చిద్రూపమైన బ్రహ్మ. ఎలాగైనా సూర్యమండలానికి ఆత్మ బ్రహ్మయే. కాబట్టి సూర్యమండలము సకల జగత్తుని ప్రకాశింపజేయగలుగుతుంది. సర్వావభాసకోపి తనకే ఆత్మ అయినటువంటి బ్రహ్మను ప్రకాశింపచేయలేదు. అంతవరకు వచ్చాను నిన్న. సహి తస్యైవ భాసా సర్వమన్యత్ అనాత్మజాతం ప్రకాశయతీత్యర్థః. సో సహి సర్వం అనాత్మజాతం ప్రకాశయతి. సూర్యుడు దేన్నైనా ఒకదాన్ని ప్రకాశింపజేస్తున్నాడా లేదా? ఎస్, ప్రకాశింపజేస్తున్నాడు. దేనిని ప్రకాశింపజేస్తున్నాడు? తనకంటే భిన్నమైన సర్వమును, తన స్వరూపము కంటే భిన్నమైన సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుని కంటే సూర్యుడి దృష్టిలో అనాత్మ ఏమిటవుతుంది? సకల జగత్తు అనాత్మే ఆయనకి. ఆయనకంటే భిన్నంగా ఉంది కదా. కాబట్టి ఆయన కంటే భిన్నంగా ఉన్నదంతా అనాత్మ అవుతుంది సూర్యునకు. కాబట్టి సూర్యుడు
అనాత్మ అయినటువంటి సకల ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, నో ప్రాబ్లం. బట్ తన యొక్క ఆత్మస్వరూపాన్ని తాను ప్రకాశింపజేయలేడు ఫర్ 2 రీజన్స్. ఆత్మస్వరూపాన్ని ప్రకాశింపజేయడం అనవసరం, అది స్వయం ప్రకాశం. సెకండ్లీ, దాని ప్రకాశంలోనే ఇతరము సర్వము ప్రకాశిస్తోంది. తస్య భాష ఏవా. ఇప్పుడు కన్ను ఆత్మని ప్రకాశింపజేయలేదు. ఎందువల్ల? అరే కన్నుకి వెనకాల ప్రత్యగ్రూపంగా ఉంది ఆత్మ, పైగా ఆ ఆత్మ ప్రకాశంలోనే ఈ కన్ను ప్రకాశిస్తోంది. అటువంటి ఈ కన్ను ఆత్మ కంటే భిన్నంగా ఉండే అనాత్మజాతాన్ని ప్రకాశింపజేస్తుంది, కానీ తన యొక్క స్వరూపభూతమైన ఆత్మను అలా ప్రకాశింపజేస్తుంది. ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే. కన్ను స్థానంలో సూర్యుడిని పెట్టండి, దేహం స్థానంలో మండలాన్ని పెట్టండి, అంతే. కాబట్టి తనకంటే భిన్నమైనటువంటి జగత్తుని సూర్యుడు ప్రకాశింపజేయగలుగుతాడే కానీ తనకే ఆత్మభూతమైనటువంటి సచ్చిత్ బ్రహ్మను ప్రకాశింపజేయలేడు. సో ఇదొక టెక్నికల్ డిస్కషన్. ది ఐడియా ఈజ్ సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే అది సూర్యుడు గొప్ప కాదు, సూర్యుడి రూపంగా ప్రకటమైన ఆ పరమేశ్వరుడే ప్రకాశిస్తున్నాడు అని అర్థం. అది మనం ఈ రకంగా సర్వత్రా చూస్తున్నాం కదా. ఏదైనా ఒక విభూతి కనపడిందంటే ఆ విభూతి విభూతి అంటే మహిమానర్థం. ఆ మహిమ ఎదురుకుండా కనపడే నామరూపాలుగా లేక సర్వేశ్వరుడుగా అని ప్రశ్న వేసుకుంటే స్థూల దృష్టికి ఎదురుకుండా కనపడే నామరూపాలదే ఆ విభూతి అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ సూక్ష్మమైన దృష్టి గలవాడికి ఆ నామరూపాలు మిథ్య, వాటికి అంత విభూతి ఎక్కడిది? నామరూపాలు తమకంటూ ఉనికి లేని నామరూపాలకి అంత విభూతి ఎక్కడిదండి? ఇప్పుడు తోలుబొమ్మలాట ఆడుతూ ఉంటారు. పోలండి సినిమా కొంతసేపు ఇప్పుడు తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాటలో ఓ బొమ్మ వెళ్ళి ఇంకో బొమ్మని వాయించేస్తుంది, టప 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 కొట్టేస్తుంది. కొట్టేసిందంటే ఆ బలమంతా బొమ్మదే కాదు, ఉదే అలా అనిపిస్తుందంటే. సో ఆ బొమ్మని నడిపించిన వాడు ఉన్నాడు వెనకాల, వాడి చేతుల్లో బలాన్ని బట్టి ఈ బొమ్మను కొట్టింది. కొట్టడం వరకు నిజమే, కానీ కొట్టిన దాని వెనకాల ఉండే శక్తి మాత్రం దాని స్వంతాన్ని కాదు. అదేవిధంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, జగత్తులో ఏది ఎక్కడ మహిమ కనపడ్డా కూడా అదే ఆ నామరూపాలుడు కాదా మహిమ. సో ఆ మహిమ ఎక్కడదంటే ఈశ్వరుడిదే మహిమ. నెక్లెస్ మిలమిలా మెరిసిపోతుందంటే ఇదేందే గొప్ప బంగారం, అది సార్. సో అదే అంటున్నారు ఆయన, నతు తస్య స్వతః ప్రకాశన సామర్థ్యం. స్వయంగానే జగత్తునంతని సూర్యుడు ప్రకాశింపజేస్తున్నట్టు అనిపిస్తుంది. వాస్తవంలో స్వయంగా సూర్యుడు ప్రకాశింపజేయటం లేదు, ఆ పరబ్రహ్మ యొక్క ప్రకాశాన్ని పొందియే జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ భావాన్ని నేను ఉటంకిస్తూ శ్రీకృష్ణుడు గీతలో 1-2 చోట్ల అంటాడు, అతద్భాసయతే సూర్య. నేను మర్చిపోయాను దాని సంగతి, ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. గీతలో అన్నీ వస్తాయి. నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే దానికి వీళ్ళు అర్థం ఏం చెప్తారో తెలుసునా? కొందరు అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, మరొకళ్ళు ప్రకాశించడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రాదు, అది వైకుంఠం అని అర్థం చెప్తారు. సో ఇప్పుడు వైకుంఠం అని అర్థం చెప్తే వల్లండి సూర్యుడు చంద్రుడు ప్రకాశింపజేయకపోవచ్చు, అక్కడ కూడా ఏవో దీపాలు అవి ఉండాలా అక్కర్లేదా? ఈ దీపాలు కాకపోతే ఇంకో దీపాలైనా ఉండాలా? ఇంకో దీపాలు ఏవో ఉంటాయి, స్పెషల్ మణులు అవే ఉంటాయి. మణులు ప్రకాశింపజేస్తున్నాయా లేదా? ఏమైంది అవి సూర్యుడు ప్రకాశింపజేస్తేనేమిటి, మణులు ప్రకాశింపజేస్తున్నట్టు, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? శృతి చెప్తున్నది అది కాదు. శృతి చెప్తున్నది ఏంటంటే చైతన్యం గురించి చెప్తోంది. అది ఒక పదార్థము, ఒక ప్లేస్ అయితే సూర్యుడు ప్రకాశింపజేస్తాడు, వాట్ ఏ బిగ్ డీల్. సూర్యుడు కాబట్టి మరొకడు, సూర్యుడు లాంటి వాడు ఇంకొకడు ప్రకాశింపజేస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ సచ్ థింగ్. అది చైతన్యము అని చెప్పినట్లయితే ఈ భావాలన్నీ కూడా ఫిట్ అవుతాయి. అలా చెప్పాలి. ఎనీవే, సో నతు తస్య స్వతః ప్రకాశన సామర్థ్యం. అలాగే ఇంకో శ్లోకం కూడా ఉంది ఇదే సెన్స్ లో, యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడి యందు, చంద్రుని యందు, అగ్ని యందు ఉండేటువంటి ఏ ప్రకాశము
మీకు భాషిస్తోందో ఆ ప్రకాశము ఆ నామరూపాలది కాదు. నామరూపాల్లో అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నామరూపాలది కాదు ఆ ప్రకాశం. ఆ ప్రకాశము నాది, విద్ధి మామకం. అదేంటే శ్రీకృష్ణుడు ఈశ్వరుని యొక్క ప్రకాశం. తర్వాత తథా నచంద్రతారకం మేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అస్మద్గోచరః. సరే, సూర్యుడి విషయంలో ఎలాగైతే లాజిక్ ని బిల్డప్ చేశామో సేమ్ థింగ్ యూ హ్యావ్ టు అప్లై టు మూన్, చంద్ర, తారక, నక్షత్రాలకు కూడా అలాగే దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. నా చంద్ర తారకం. చంద్రతారకం అంటే అది ద్వంద్వ సమాసం. రెండు రకాల ద్వంద్వాలు ఉంటాయి. సమాహార ద్వంద్వమును ఏదో ఇంకో ద్వంద్వం ఏదో విడివిడిగా ఉండే ద్వంద్వం ఒకటి, సమాహార ద్వంద్వం ఒకటి. సమాహార ద్వంద్వంలో అంతా కలిపి ఏకవచనం అవుతుంది. గ్రూప్ అంటాం. గ్రూప్ ఆఫ్ అంటే ఏకవచనం అవుతుంది. అంతేకాకుండా నపుంసకలింగంలో కూడా ఉంటుంది అది ఆ వ్యాకరణం. సో చంద్రతారకం అంటే చంద్రశ్చ తారకాశ్చ తేషాం సమాహార చంద్రతారకం అని ప్రథమ ఏకవచనం అవుతుంది. నపుంసకలింగంలో కూడా ఉంటుంది. చంద్రుడు తారకులు అన్నిటి యొక్క సముదాయము. కాబట్టి ఇవన్నీ కలిసి కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయలేవు. నేమా విద్యుతో భాంతి, ఈ మెరుపులు కూడా ప్రకాశింపజేయలేవు. కుతోయం అగ్ని, ఇంకా అగ్ని గురించి చెప్పేదే ఉంది. ఏమిటి అగ్నిని తీసుకెళ్ళి అలాగే పారేస్తారు, మూల పారేసినట్టుగా అయిపోయింది. కారణం ఏమిటి? గొప్ప గొప్పవన్నీ చెప్పి ఆఖరిని ఇంకా అగ్ని మాట చెప్పేది ఏమిటి అంటే అగ్ని వాటిల్లో కూడా అగ్ని తక్కువదని అభిప్రాయం కదా. అలా ఎందుకు చెప్పారు అంటే అస్మద్గోచరః, అది మన కళ్ళ ముందు ఉన్న అగ్ని, దానికి ఉండే ప్రకాశం ఎంతో మనకి తెలుసు. ఎంత పెద్ద మంట వేసినా ఓ పెసర ప్రకాశం ఉంటుంది. అంతేగాని సూర్యుడు చంద్రుడు అలాగంటే ప్రకాశం కాదు అగ్నిది. సో ఇంకా అగ్ని పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయలేదు అని చెప్పాలండి, వేరేనో అక్కర్లేదు. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే సూర్య దేవత నేత్రేంద్రియానికి అధిష్టాన దైవం. సూర్య నేత్రస్య, చంద్రుడు మనస్సుకి, అగ్ని వాక్కుకి. కాబట్టి మీరు మొత్తం మంత్రాన్ని అధ్యాత్మంగా వ్యాఖ్యానం చేయొచ్చు. అతత్ర సూర్యోభాతి, ఆ ఆత్మస్వరూపం విషయంలో కన్ను ప్రకాశింపజేయలేదు. సూర్యుడు అంటే కన్ను అని అర్థం అధ్యాత్మంలో. సో ఎందుకంటే ఆత్మ చక్షుషక్షు, కన్నుకి కన్నది, దాన్ని కన్నెలా ప్రకాశింపజేస్తుంది? అతత్ర సూర్యోభాతి. కుతోయమగ్ని నా చంద్రతారకం, చంద్రుడు ప్రకాశింపజేయలేడు. చంద్రుడు అంటే మనస్సుకి అధిష్టాన దైవం. సో మనస్సు కూడా ఆ పరమాత్మ స్వరూపము ఇట్టిది అని నిర్ధారించలేదు. నిజానికి మీరు మనస్సుతోటి దేనిని నిర్ధారిస్తారో అది మిథ్య అవుతుంది. మిథ్య కదా నిర్వచనం. ఏది మనస్సుచే నిర్ధారింపబడుతుందో అది మిథ్య. ఎలాగా? హౌ యూ కెన్ సే దట్? అంత స్వీపింగ్ స్టేట్మెంట్ మీరు ఎలా చేయగలరు అంటే చూడండి, మనస్సు ఎలా నిర్ధారిస్తుంది? ఇంద్రియముల సహాయంతో నిర్ధారిస్తుంది. కాబట్టి స్వతంత్రంగా నిర్ధారించలేదు మనస్సు. ఇట్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ సెన్స్ ఆర్గన్స్. కంటితో చూడాలి, చెవితో వినాలి, అప్పుడే మనస్సు నిర్ధారించగలదు. సో కంటితో చూసి చెవితో విని నిర్ధారిస్తే ఏమిటవుతుందో నామరూపాలు అవుతాయి. కంటితో చూసేది రూపం, చెవితో వినేది నామమును. కాబట్టి మనస్సు నామరూపాల యొక్క సీమలని, నామరూపాలని ఇదమిత్తంగా నిర్ధారించగలదు, చిన్నవి కానీ పెద్దవి కానీ. నామరూపములకు అతీతమైన తత్వాన్ని కన్నెలా మనస్సు ఎలా నిర్ధారించగలదు? కాబట్టి సో మనస్సు కూడా నిర్ధారించలేదు. నా చంద్రుడు అంటే మనస్సు, నా చంద్ర తారకం. సో ఇంకా అగ్ని గురించి చెప్పాలండి. తారకం విద్యుత్ గురించి ఎంత చేయకండి, ఇంకా మూడింటికే అధ్యాత్మంలో. అగ్ని అంటే వాక్కుకి అగ్ని దైవం, అధిష్టాన దేవత, ప్రిసైడింగ్ డైటీ అంటారు. సో వాక్కు యతో వాచో నివర్తంతే. వాక్కు నామాన్ని చెప్పగలుగుతుంది, మనస్సు రూపాన్ని చెప్పగలుగుతుంది, అంతే. అంతకు మించి సో నామరూపాలని బట్టి ఆత్మస్వరూపాన్ని అంచనా వేయటం సంభవం కాదు అని ఆ విధంగా దాన్ని అధ్యాత్మంలో కూడా చెప్పవచ్చు. కిం బహునా
యదిదం జగద్భాతి తత్తమేవ పరమేశ్వరం స్వతో భారూపత్వాత్ భాంతం దీప్యమానం అనుభాతి అనుదీప్యతే. కిం బహునా, ఇన్ని మాటలు ఎలా అంటే ఆ మంత్రంలో ఆయన అలా యాడ్ చేశారు. నతత్ర సూర్యోభాతిని చెప్పి తమేవ భాంతం అనుభాతి సర్వంకి ముందు ఇన్ని మాటలు ఎలా, ఈ జగత్తులో ఏది ప్రకాశిస్తున్నా అది ఆ ఈశ్వర ప్రకాశాన్ని అనుసరించియే ప్రకాశిస్తోంది, స్వంతంగా ప్రకాశిస్తున్నది ఏది లేదు. ఏది ప్రకాశిస్తున్నా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే ప్రకాశిస్తుంది. పూర్వం 1970s ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండియాలో అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. ఇండియా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని బారువా గారు అనౌన్స్ చేసిన రోజుల్లో ఒక రకంగా వాళ్ళు అలాగే వ్యాఖ్యానం చేసేవారు కూడా. షీ ప్రాబబ్లీ షీ డిజర్వ్స్ that kind of a praise to a large extent. I am not against it. So what I am saying, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఇంటికి కార్డు కరెక్ట్ టైంకి తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఇందిరమ్మ పుణ్యమాని కార్డు టైంకి వచ్చింది. రైలు కరెక్ట్ టైంకి వెళ్ళింది అనుకోండి, ఇందిరాగాంధీ గారు ఉండబట్టే రైలు కరెక్ట్ టైంకి వెళ్తుంది అని. ఈ విధంగా ఎక్కడ ఏది ఆఖరికి పక్షి కూసినా, మేఘం గర్జించినా, గాలి వీచినా, ఏది ఎక్కడ ఎలా జరిగినా అది కేవలము ఇందిరమ్మ మూలంగానే జరిగింది అని అలాగే వ్యాఖ్యానం చేసేవారు. ఇప్పుడు దే ట్రై టు డూ ద సేమ్ థింగ్ విత్ రిఫరెన్స్ టు అనదర్ అమ్మ. దిస్ ఈజ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. సో అది ఎంతవరకు కరెక్టో అలాంటి పెట్టి ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకాశం ఉన్నా కూడా అదంతా ఆ ఈశ్వరుని ప్రకాశమే. ఇది మాత్రం ఖాయం. అది సో దట్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏదిదం జగద్భాతి, జగత్తు ప్రకాశిస్తోందా లేదా? ప్రకాశిస్తోంది. ప్రకాశించకపోతే మీరు అది జగత్తని తెలుసుకోలేకపోతారు. తెలుసుకుంటున్నారంటే ప్రకాశిస్తోందనే అర్థం. సో అది ప్రకాశిస్తోంది అంటే తన శక్తి చేతను తన మహిమ చేతనే ప్రకాశిస్తోందా? లేదు. తత్ ఆ జగత్తు తం పరమేశ్వరమేవా, ఆ పరమేశ్వరుణ్ణి అనుభాతి, అనుసరించి ప్రకాశిస్తోంది. అనుదీప్యతే. పరమేశ్వరుడు మరి ఎవరిని అనుసరించి ప్రకాశిస్తున్నాడు? ఆయన అనుసరించి ప్రకాశించట్లేదు. భాంతం, స్వతహా భారూపత్వాత్ భాంతం, తాను ప్రకాశ స్వరూపుడు కనుక తానే నిజంగా ప్రకాశిస్తున్నాడు. ఈశ్వరుడు వాస్తవంగా ప్రకాశిస్తున్నాడు. మిగిలిన సర్వము కూడా ఈశ్వరుణ్ణి అనుసరించి ప్రకాశిస్తుంది. ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దం మీకు మిలమిల్లాడుతూ కనపడుతుంది. కనపడితే దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? అద్దం ఎంత బాగా మెరుస్తోందో అనుకుంటారు. అద్దం ఇట్ ఈజ్ స్వయం ప్రకాశం కాదు. అది చీకట్లో బాగా దట్టమైన చీకట్లో ఉందనుకోండి, అది ఉన్నట్టు కూడా మీకు తెలియదు. ఎంతో కొంత కాంతి ఉండాలి చుట్టుపక్కల, ఉంటే ఆ కాంతిని బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. అంతవరకు దాని గ్రేట్ అంతే. అంతేగాని స్వతంత్రంగా ప్రకాశించేది కాదు. వేరే దీపం ఉందనుకోండి, ఎంత చిన్న దీపం అయినా సరే అక్కడికి మినుగురు పురుగు అంటారు. అది ఎంత అల్పంగా ఉంటుందంటే అది కూడా స్వయం ప్రకాశం, తనంత తానుగా ప్రకాశిస్తుంది, ఇతరమును ప్రకాశింపజేస్తుంది. సో ఆ విధంగా పరబ్రహ్మ స్వయం ప్రకాశము, పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటేనే ఈ సర్వము ప్రకాశిస్తోంది. అనుసరించి ప్రకాశిస్తోంది, పరబ్రహ్మను అనుసరించి ప్రకాశిస్తుంది. అంటే ఈశ్వర భాతి జగత్ అనుభాతి. ప్రకాశించటము, అనుసరించి ప్రకాశించటం, అది వ్యవస్థ. మనం చూద్దాం. దానికి దృష్టాంతం శంకరులు చక్కటి దృష్టాంతం ఇస్తున్నారు. యథా జలోల్ముఖాది అగ్ని సంయోగాత్ అగ్నిందహంతం అనుదహతి నస్వతః. అది దృష్టాంతం తీసుకోండి. జల ఉల్ముఖాది. ఇప్పుడు నీటిలో వేలు పెట్టారు,
చేయి కాలింది. ఇప్పుడు చెయ్యి కాలితే మీరు ఏమంటారు? నీటి వలన చెయ్యి కాలింది, లేకపోతే నీరు చెయ్యిని కాల్చినది అని అన్నారు. చెయ్యిని కాల్చింది నీరా, లేకపోతే అది కరెక్టేనా మాట? కాదు. నీటికి ఆసక్తి ఎక్కడిది? నీటికి దాహక శక్తి లేదు, కాల్చేది నిప్పుయే. మరి ఇది నీరేం చేసింది? అనుదహతి. అగ్ని దహతి, జలం అనుదహతి. అగ్ని దహతి, నిప్పు కాలుస్తుంది. ఈ నిప్పు యొక్క సంయోగాన్ని కనుక పొందినట్లయితే ఈ నీరు, ఆ నిప్పుతోటి కనుక కలయిక వచ్చినట్లయితే జల్లోల్ము కాదు అగ్ని సంయోగాత్, అగ్నితో కలవాలది. అగ్నితో కలవడంటే అగ్నితో దానికి సంబంధం ఏర్పడితే ఆ అగ్ని యొక్క దాహక శక్తి దీనికి సంక్రమిస్తుంది. సంక్రమించినప్పుడు ఆ నీటిలో వేలు పెడితే చేయి కాలుతుంది. సో నీటిలో వేలు పెడితే చేయి కాలినప్పుడు కూడా వాస్తవంలో అగ్నియే కాల్చింది చేతిని, నీరు కాదు కాలుస్తా. కానీ అగ్ని సంయోగం చేత నీరే కాల్చినట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ నీరు కాల్చింది అని మీరు అంగీకరించినా ఇప్పుడు ఏమని చెప్పాలంటే జలం దహతి అని చెప్పకూడదు, జలం అనుదహతి అని చెప్పాలి. ఇట్ అను ఆఫ్టర్ వర్డ్స్, ఆఫ్టర్. సో ఇట్ బర్న్స్ ఆఫ్టర్ ఫైర్ అని చెప్పాలి. అండ్ వెరస్ ఫైర్ బర్న్స్ అని చెప్పాలి. కనుక ఆ అను అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అను అంటే పశ్చాత్, ఆఫ్టర్. కాబట్టి జలం దహతి అనకూడదు, అగ్ని దహతి. జలం మరి ఏమనాలి? జలం అను దహతి, అగ్ని అను దహతి. సో అలాగే ఉల్ముక. ఉల్ముక అంటే కొరివి. కొరివి ఉంటుంది చూడండి. సో కొరివి అంటే ఒక కత్తి ఉంటుంది, కత్తికి నిప్పు ఉంటుంది. మీరు పొరపాటున చేయబుట్టుకున్నారనుకోండి, వెంటనే ఏమనుకుంటారు? అదిగో ఆ కత్తె నన్ను కాల్చినది. కత్తి కాల్చదు, ఉల్ముకో కొరివి కాల్చదు, అగ్నే కాలుస్తుంది. కానీ అగ్నితో సంయోగం ఉండటం చేత కొరివి కాల్చినట్లుగా అనిపిస్తుంది. సో ఇది దహతి అనుదహతి తద్వత్. అది కూడా ఇక్కడ అదే పరిస్థితి. ప్రకాశించేది ఈశ్వర శక్తియే, కానీ నామరూపాలే ప్రకాశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మెలమెల మెరిసిపోయేది బంగారమే, కానీ ఆభరణాలే మెరిసిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది అలా అనిపిస్తుందంటే అది అలా అనిపించటమే కానీ అంతకంటే దాంట్లో సారమైన లేదు. ఇప్పుడు మీరు కోక్ తాగారనుకోండి, కోక్ తాగితే ఏమవుతుంది? దాహం తీరుతుంది, అవునా? దప్పికను తీర్చింది ఏమిటి? కోక్క నీళ్ళ? నీళ్ళే దప్పికను తీరుస్తుంది. దప్పికి తీర్చే సామర్థ్యం నీటికి ఉంది. నీరు దప్పికి తీరుస్తుంటే దాన్ని అనుసరించి ఈ కోక్ అనేది దప్పికి తీర్చినట్టు అనిపిస్తుంది. కోక్ అంటే నీళ్లు, సమ్ కలర్, సమ్ ఎస్సెన్స్, సమ్ షుగర్. దిస్ ఈజ్ ది కోక్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్కి దాహం తీర్చలేదు, కలర్కి తీర్చలేదు, ఆ ఎస్సెన్స్ తీర్చలేదు, దాంట్లో వేసిన సుగంధ ద్రవ్యాలు తీర్చలేవు, దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ఈ షుగర్ ఉంటే మరి పాడైపోతుంది, ఫంగస్ వచ్చేస్తుంది. ఆ ఫంగస్ రాకుండా చేయటం కోసం దాంట్లో ప్రిజర్వేటివ్ వేయాలి. చూడండి ఎంత దురదృష్టకరమైన విషయమో. ఇట్ ఈస్ షుగర్ ఈజ్ ఫుడ్. సో బట్ ఇఫ్ యూ యాడ్ షుగర్ టు వాటర్ అండ్ లీవ్ ఇట్ లైక్ దాట్, ఫంగస్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ ఇట్ ఈస్. ఫుడ్ ఉండేప్పటికీ దాంట్లో లైఫ్ లిబరేట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండటం కోసం దానికి ఉండేటువంటి ఆ ఫుడ్ క్యారెక్టర్ని సప్రెస్ చేసేసేయటం కోసం ఒక కెమికల్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంటికి రాగానే కొంచెం పంచదార నీళ్ళు కలిపి ఇవ్వండి అడిగారు అనుకోండి, అప్పుడు ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఇస్తారా? ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఇవ్వరు. మామూలుగా నీళ్లు తీసుకుని పంచదార కొద్దిగా కలిపిస్తారు. ఇలాంటి చేరస్తం కూడా ఉంది కొంతమందికి. పంచదార నీళ్లు తాగుతూ ఉంటారు. పంచదార నీళ్లు తాగకూడదు. పంచదార నీళ్లు తాగడం ఏంటి? అయ్యో బెల్లం పానకం శ్రీరామనవమి నాడు చదువు తాగడం అది అంతవరకు బాగానే ఉంది, కానీ పంచదార నీళ్లు తాగడం ఏంటండి? ఒకసారి నేను ఆడపిల్లి వారి పక్షాన ఉన్నాను. ఒక సందర్భంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఆడపిల్లి వారి పక్షానే ఉన్నాను. ఎప్పుడు ఉన్నంతకాలం ఆడపిల్లి వారి పక్షానే ఉన్నాను. మగపిల్లి వారి పక్షాన్ని నేను ఎప్పుడూ లేను. సో ఆడపిల్లి వారి పక్షాన్ని మగపిల్లి వారు అడిగారు, ఒక 50 మందికి పంచదార నీళ్ళు ఏర్పాటు చేయండి అన్నారు. నేను పంచదార నీళ్ళు ఏమిటండి, ఆరోగ్యానికి వచ్చింది కాదు, అలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చేయొద్దండి చెప్పాను.
అంటే వాళ్ళ కోపం వచ్చింది. మా ఆరోగ్యం గురించి చెప్తాం, మీ ఆరోగ్యం గురించి చెప్పడం కాదు, కరెక్ట్ అది. పంచదార నీళ్ళు తాగకూడదండి, మంచినీళ్ళు తాగండి. పంచదార నీళ్ళు తాగలేదు అంత పొరపాటు వేయడానికి ఇంకోట్లేదు. వైట్ పాయిజన్ ఇట్ ఈస్, షుగర్ ఈజ్ వైట్ పాయిజన్. కాఫీలో వేసుకోవడమే పొరపాటు అని అంటుంటే మళ్ళీ నీళ్ళలో వేసుకు తాగడం ఏంటి అంటే, ఏమన్నా మీరు మాకు శాస్త్రం చెప్తారా, సైన్స్ చెప్తారా, పంచదార నీళ్ళు ఏర్పాటు చేస్తారా అంటే, ఓకే ఇఫ్ దట్ ఈజ్ వాట్ యూ విష్ హ్యావ్ ఇట్. ఈ మగపెళ్లి గారు కోరికలు ఉంటాయి చూసారా, అంత అసందర్భపు కోరికలు అవే కానీ ఇంకోటి. 12:30 1 గంటకి 2 స్వీట్లతో భోజనం చేసి 3ంటికి బోండా టిఫిన్ కావాలంట. 12:30 ఎక్కడ హెవీగా భోజనం చేసి 3ంటికి బోండా ఏం తింటారండి? ఊరికే వీళ్ళు లోకుగా ఉన్నారు కాబట్టి చెప్పడమే కానీ ఇది తినే సందర్భం ఎలా ఉందో అనిపిస్తుంది. కానీ అలాగే ఉంటారు. ఎనీవే, సో ఇది అనుదహతి నా స్వతః. కాబట్టి దీంట్లో స్వంతం ఏమీ లేదు, అంతా ఈశ్వరుని యొక్క మహిమయే. ఎక్కడ ఏ ప్రకాశం ఉన్నా అంతా. ఇప్పుడు సినిమా తెర మీద ఏది అద్భుతంగా ప్రకాశిస్తున్నా ఆ ప్రకాశం అక్కడ ఉన్నదాన్ని దేంది కాదు, ఆ ప్రాజెక్టర్ లైట్దే. ఇప్పుడు సినిమా తెర మీద ఒక యంగ్ లేడీ ఫస్ట్ క్లాస్ ఆభరణాలు పెట్టుకుని గొప్ప అద్భుతమైన డ్రెస్ వేసుకుని నిలబడి ఉంటుందండి. అదిగో ఆవిడ డ్రెస్ ప్రకాశిస్తోంది, ఆవిడ ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి, ఆవిడ ముఖం ప్రకాశిస్తోంది అని మీరు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా వాస్తవం కాదు. వాస్తవం వేరే ఉంది. వాస్తవం ఏంటంటే సినిమా తెర ప్రకాశిస్తోంది. ఇవన్నీ అణు అణు ఐఫటాల్ అణు 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 ప్రకాశంతే అని చెప్పాల్సి. తస్యైవ భాసా దీత్యా సర్వమిదం సూర్యాది జగద్విభాతి. అదండి, సూర్యుని వలన జగత్తు ప్రకాశించడం కాదు, సూర్యునితో పాటు స్టార్టింగ్ ఫ్రమ్ సన్ మొత్తం జగత్తు, సూర్యునితో సహా మొత్తం జగత్తు ప్రకాశించేది కేవలము ఆ ఈశ్వర ప్రకాశము చేతనే. ఇప్పుడు ఈ భాతి అనుభాతి మీద మీ చేత చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాం చూడండి. ఇప్పుడు భాతి అంటే ప్రకాశించు, స్వతహా భాతి అనమాట, స్వయంగా ప్రకాశిస్తోంది. ఇతరము చేత ప్రకాశింపచేయబడేదైతే అనుభాతి అని అనాల్సి ఉంటుంది. ఇంకొకటి ప్రకాశిస్తుంటే దాని ప్రకాశాన్ని అనుసరించి ఇది ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఘటః భాతి అని అంటారు, కానీ వాస్తవంలో ఘటః భాతి కాదు. ఘటం ఏమీ అది సెల్ఫ్ లూమినస్ ఏం కాదు. అది ఘటః భాతి సూర్య, ఘటః అనుభాతి సూర్య భాతి అని చెప్పాలి. సూర్యుడు ప్రకాశించబట్టే ఘటం ప్రకాశిస్తుంది, అంతే కదా. ఈ దీపాలన్నీ చెప్పినా సూర్యుడితోటే సంబంధం. ఫైనల్ గా సూర్యుడే సర్వము కూడా. అయితే సూర్య భాతి అని చెప్పొచ్చునా అంటే ఘటం దృష్ట్యా సూర్య భాతి అని చెప్పినా వాస్తవంగా కొంచెం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే సూర్య జ్యోతి ప్రకాశిస్తోంది అంటే నేత్ర జ్యోతి ప్రకాశించినప్పుడే సూర్య జ్యోతి ప్రకాశిస్తుంది. ఇప్పుడు కూడా వేదాంతంలో అధ్యాత్మంలోకి అన్వయం చేస్తారు. అది వేదాంతం యొక్క ప్రధాన లక్షణం. అది మనం కూడా ఎప్పటికీ అధ్యాత్మంలోకి అన్వయం చేయడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది గొప్ప గ్రోత్. అది సర్వము అధ్యాత్మంలోకి అన్వయం చేయాలి. ఇప్పుడు మీకు జగత్తులో ప్రకాశం ఉంది అంటే ఆత్మయందు ప్రకాశం ఉండబట్టే జగత్తులో ప్రకాశం ఉంటుంది. జగత్తు ఫీల్ గుడ్ అంటారు. దెర్ ఈజ్ ఫీల్ గుడ్ అవుట్ సైడ్. ఎప్పుడో తెలుసునా, ఇఫ్ దెర్ ఈజ్ ఫీల్ గుడ్ ఇన్ యూ. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అంతటా ఫీల్ గుడ్ కనపడుతుంది, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడా ఫీల్ గుడ్ కనపడదు. ఎందుకంటే విత్ ఇన్ ఫస్ట్ ఫీల్ గుడ్ ఉండాలి. టు సీ ఫీల్ గుడ్ అవుట్ సైడ్ దెర్ వాజ్ టు బి ఫీల్ గుడ్ విత్ ఇన్ యూ. అప్పుడే కనపడుతుంది. దీనికి అసలు మాకు స్టాండర్డ్ స్టోరీ ఒకటి ఉంది. మీరు విన్నారో లేదో ఈ స్టోరీ చూడండి. ఓ మహారాజు గారు ఒక అద్దాల గది ఒకటి కట్టించారు. చుట్టూ అద్దాలు ఉంటాయి, మిర్రర్స్, హౌస్ ఆఫ్ మిర్రర్స్ కట్టించారు. పైన కూడా అద్దాలే ఉంటాయి, నేల మీద కూడా అద్దాలే ఉంటాయి, చుట్టూ అద్దాలు ఉంటాయి. ఇప్పుడు అనౌన్స్ ఏమని చేశారంటే
ఈ కుక్కలు పెంచే యజమానులకి పరీక్ష. కుక్కలకి పరీక్షలు ఉంటాయి కదండి. కుక్క కనుక బాగా పాస్ అయితే దానికి ప్రైజ్ అది ఇస్తారు, ఆ యజమానికి ఇస్తారు. కుక్కకి అంటే ఇట్ ఈస్ ది ఓనర్ హూ బికమ్స్ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో పరీక్ష ఏమిటంటే ఆ లోపల కుక్క పడుకుంది కావాల్సిన దిండు అది ఉంటుంది, మెత్త వాటెవర్. కుక్కకి సెపరేట్ డాగ్ ఫుడ్ ఉంటుంది ఓ కార్నర్ లో, మంచినీళ్లు ఉంటాయి. మీ కుక్కకి కావలసిన సామగ్రి అంతా లోపల ఉంటుంది. తలుపు తీసి మీ కుక్కను లోపల వదిలేస్తాం. ఇట్ హ్యాస్ టు రిమైన్ 3 hours దేర్ అండ్ కమ్అట్. అది సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేస్తే 3 hours కాదు, 1 hour. 3 hours పోనీ ఎంతో కొంత, 3 hours అనుకోండి. సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేస్తే ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన కుక్కకి ఆ యజమానికి బహుమానం. సరే, క్యూ కట్టారు వీళ్ళు. మొట్టమొదటి వాడు కుక్కని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ కుక్క లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే తలుపు వేసేస్తారు కదా. లోపలికి వెళ్ళి దానికి ఏం కనపడ్డాయంటే విశ్రమించేటువంటి ఆ మెత్త కనపడింది, ఆహారం కనపడింది, నీళ్లు కనపడ్డాయి, ఇంకో కొన్ని కుక్కలు కూడా కనపడ్డాయి. కనపడిన వెంటనే అది ఏం చేసిందంటే అని మురిగింది వాటిని చూసి కోపంగా. ఎప్పుడైతే అది వాటిని చూసి కోపంగా మురిగిందో అవన్నీ కూడా మళ్ళీ దీన్ని చూసి కోపంగా మురిగాయి. దాంతో నేను మురిగితే నాకు మీద మీరు మురుగుతారా అని దీనికి ఉక్రోషం పెరిగిపోయి మరింత గట్టిగా మురిగింది. ఇది ఎంతలా మురుగుతుందో దానికి తగ్గట్టుగా అవి మురుగుతున్నాయి. ఒక్క కుక్క ఇది మురుగుతోంది, 10 dogs అవి మురుగుతున్నాయి. దీని కోపం పెరిగిపోయి ఆ టెరిటోరియల్ మీరు చూశారు కదా కుక్కల లక్షణం, టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుంది వాటికి. దే డోంట్ వాంట్ ఎనీ అదర్ డాగ్ టు ఎంటర్ ఇంటూ దేర్ టెరిటరీ. సో దాంతో అది తనకున్న శక్తింతా ఉపయోగించి వాటిని అటాక్ చేయటం, వాటికి అగ్నెస్ట్ గా మొరగటం, ఫిజికల్ అటాక్, వెర్బల్ గా మొరగటం, ఇలా చేసి 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 విత్ ఇన్ 3 hours ఇట్ డైస్ దేర్. 3 hours అయ్యానే తలుపు తీసేవాడు కుక్క చచ్చిపడి ఉంటుంది. చచ్చిపడిందో లేకపోతే చావడానికి సిద్ధంగా ఉందో, యజమాని ఫెయిల్ అయిపోతాయి. ఆ రకంగా ఈ కుక్కలన్నీ కూడా వాటి చావు మూడినట్టుగా అయిపోతుంది. దాంతో భయపడిపోయి యజమానులు తమ కుక్కలను వాపసు తీసుకెళ్లిపోతారు. ఎవడో కుక్కకి టెస్ట్ కూడా పెట్టరు. ఈ లోపల మహాత్ముడి ఆశ్రమంలో కుక్క ఒకటి ఉంది. అది కొంత శ్రవణం అది చేస్తూ ఉంటుంది. మహాత్ముడు పెంచిన కుక్క ఏం కాదు, అది మహాత్ముడితో పాటు వెళ్తూ ఉంటుంది అంతే. అది పెంచింది ఏం కాదు. మహాత్ముడు తరిపోయాడు కదా కుక్కని. కుక్క కనపడితే తాను తిన్న ఆహారంలో పిసరు దాని మొహాన్ని పారేస్తాడు. ప్రేమగా ఉంటాడు, దాన్ని ఏం తనముడు కొట్టడు, ఏం చేయడు. దాన్ని వదిలిపెడతాడు, తన దాన్ని తను ఉంటాడు. సో ఇది ఆ మహాత్ముడి యొక్క సన్నిధిలో ఆ మహాత్ముడి నుంచి ఏవో కొన్ని సద్గుణాలు నేర్చుకుని ఆయన శ్రవణం అది చేసింది. ఎవరో ఈ మహాత్ముడితో చెప్పారు, రాజుగారు ఈ రకమైన పరీక్ష పెట్టారు, ఆ మొత్తం అన్ని కుక్కలు కూడా ఫెయిల్ అయిపోయాయి, ఏది అన్ని చచ్చిపోతున్నాయి తప్పిస్తే ఏది సక్సెస్ కావట్లేదు, కాబట్టి పెద్ద బహుమానం అని. అంటే మహాత్ముడు అన్నది మనకు బహుమానం అక్కర్లేదు, కానీ మన కుక్క పాస్ అయితే పాస్ అవ్వచ్చు అని అంటాడు ఆయన. అంటే లెట్ us ట్రై అంటే ఓకే, ఇఫ్ యూ విష్ యూ కెన్ ట్రై. అప్పుడు ఈ మహాత్ముడు కుక్కని రాజుగారికి కుక్కను పంపిస్తే యథాప్రకారంగా ఈ కుక్కని తీర్చి తలుపు తీసి లోపలికి పెడతారు. పెట్టగానే లోపలికి వెళ్ళగానే మళ్ళీ దానికి ఆహారము, విశ్రాంతి స్థానము, మంచినీళ్లు, చుట్టూ అనేక కుక్కలు కనపడతాయి. అది వెంటనే ఆ కుక్కలను చూసి చాలా ప్రేమగా అని అలాగే అంటుంది. అది కోట కింద కూర్చుంది. కూసేప్పటికి అవన్నీ కూడా సమానమైన ప్రేమతోటి దీన్ని పలకరిస్తాయి. ఇది వెంటనే థ్రిల్ అయిపోయి తోక ఇలా ఆడిస్తుంది. ఆడించేవాడికి అవన్నీ కూడా తోక ఆడిస్తాయి. ఎంత ఆనందం అయిపోతుందంటే దీనికి. వెంటనే ఇది వెళ్ళి ఆ ఉల్లాసంతో ఎదురుకుండా కనపడ్డ ఆహారం దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని కొద్దిగా నోట్లోకి తీసుకుని తినబోతుంది. అప్పుడు టు ఇట్స్ సర్ప్రైజ్ అవన్నీ కూడా ఆహారాన్ని భక్షిస్తాయి. ఇది నీరు త్రాగుతుంది, అవన్నీ కూడా చక్కగా కడుపు నిండా నీరు త్రాగుతాయి. ఇది విశ్రాంతి తీసుకుంటుంది, మొత్తం మీద పడుకునే అవన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. 3 hours అయిన వెంటనే వీళ్ళు తలుపు తీసేపటికి అది హ్యాపీగా ఉంటుంది. అప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రైజ్ మహాత్ముడికి ఇస్తారు. సో ఈ ఫీల్ గుడ్ అన్నది అధ్యాత్మంలో ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ గుడ్ విత్ ఇన్ యూ విల్ సీ ఆల్ గుడ్ వితౌట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీల్ గుడ్ విత్ ఇన్, మీకు ఫీల్ గుడ్ ఎక్కడ కనపడుతుంది? బీజేపీ వాళ్ళు ఉంటే మొత్తుకుంటే ఏమైంది, వాళ్ళకి కనపడదు ఆ ఫీల్ గుడ్.
ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఫీల్ గుడ్ లేదు. కాబట్టి ఫీల్ గుడ్ ఎవరికి ఉంటే వాడికి బయట ఫీల్ గుడ్ కనపడుతుంది. సో ఈ కథ యొక్క సారాంశం ఏమంటే, మీరు సారాంశాన్ని పట్టుకోవాలి. ఏవో స్టోరీలు అయిపోయింది. సారాంశం ఏమంటే జగత్తులో ఏది మీరు దర్శిస్తారో అది అంతకు ముందే మీ హృదయంలో ఉండాలి. దట్ ఈస్ ది సీక్రెట్. మీరు ఆలోచించండి. ఇఫ్ దేర్ ఈస్ వైలెన్స్ ఇన్ యువర్ హార్ట్, దేర్ విల్ బి వైలెన్స్ ఇన్ ది సొసైటీ. మీ హృదయంలో ప్రేమ ఉంటే జగత్తులో ప్రేమ ఉంటుంది. మీ హృదయంలో భక్తి ఉంటే జగత్తులో భక్తి ఉంటుంది. మీ హృదయంలో ద్వేషం ఉంటే జగత్తులో మీకు ద్వేషమే కనపడుతుంది. ఎందుకంటే జగత్ అనేది ఏమీ లేదు ఎక్సెప్ట్ యువర్ ఓన్ ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. మీ మైండే జగద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అధ్యాత్మమే, మీ అధ్యాత్మంలో సర్వము విలీనమవుతాయి. పర్యవసానము అంటారు, కల్మినేషన్. ఫైనల్ గా కల్మినేషన్ ఎక్కడుంటుందో తెలిసిన అధ్యాత్మమునందే కల్మినేషన్ అవుతుంది. కాబట్టి మీకు జగత్తు ప్రకాశిస్తోంది అంటే అధ్యాత్మ ప్రకాశం ఉన్నప్పుడే జగత్తు ప్రకాశిస్తుంది. కాబట్టి సూర్య భాతి అని మీరు అన్నట్లయితే వాస్తవంలో ఆ అధ్యాత్మంలోకి దాన్ని కన్వర్ట్ చేయాలి. ఎప్పుడూ కూడా అధ్యాత్మంలోకి కన్వర్ట్ చేయకుండా మీకు కంక్లూషన్ సరిగ్గా రాదు. ఎప్పటికైనా సరే వేదాంతంలో మీరు ఏ ప్రక్రియ మొదలుపెట్టినా దాన్ని అధ్యాత్మంలోకి తీసుకువెళ్తారు. దీన్ని అధ్యాత్మ యోగము అని అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ అధ్యాత్మ. జగత్ అంటే అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాల్సిందే. ఈశ్వరుడు అన్నా సరే అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాల్సిందే. ఇంచేతనే మానవుడు అంతర్ముఖుడు కానంత వరకు వాడికి సత్యము గోచరించదు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంటే మీరు నాట్ ఓన్లీ ఆ బాహ్యంగా చూడడము, ఆ వ్యక్తి యొక్క దోషాన్ని గుర్తుపట్టడము, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటము, అది ఫెయిర్ ఎనఫ్. వైల్ డూయింగ్ దాట్ యూ షుడ్ ఆల్సో లుక్ విత్ ఇన్. ఏ కారణంగా నాలో ఏదైనా లోటు ఉన్నదా, ఏ కారణంగా ఈ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది అని మనలో కూడా మనం అన్వేషణ చేయటం అలవాటు చేసుకోవాలి. ఆ పని చేయనంత వరకు మీకు ఈ మానవీయ సంబంధాలలో ఒక హార్మోని అన్నది ఎప్పుడూ రాదు. ఎప్పుడు ఆత్మవిమర్శ, నాలో ఉన్న ఏ లోటు వల్ల ఈ వ్యక్తితోటి నాకు హాస్టిలిటీ, వ్యతిరేక భావం నిర్మాణం అవుతోంది. వాట్ ఈస్ దాట్ విచ్ ఈస్ ఇన్ మీ? దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ హిమ్, ఓకే, బట్ దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ మీ ఆల్సో. ఆ విధంగా చూడనంత వరకు మీరు జగత్తులో ఉండే ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద మీకు సరైన అవగాహన ఎన్నడూ రాదు. అలా చూడడం ప్రారంభించిన తర్వాతనే రిలేషన్షిప్స్ కూడా శోధితమవుతాయి. సో ఫైనల్లీ ది పాయింట్ ఈజ్ ఎవ్రీథింగ్ షుడ్ కల్మినేట్ విత్ ఇన్, ఇంక్లూడింగ్ ద సన్స్ ఇల్యూమినేషన్. సూర్యకాంతి ప్రకాశిస్తోంది అంటే మన లోపల సంథింగ్ మస్ట్ బి షైనింగ్. దెన్ ఓన్లీ ద సన్ విల్ షైన్. సపోజ్ నేత్ర జ్యోతి షైన్ చేయట్లేదనుకోండి, ఇక్కడ ఉండే జ్యోతి, కంటిలో ఉండే జ్యోతి ప్రకాశించట్లేదనుకోండి, అప్పుడు బయట నుండే సూర్య జ్యోతి ప్రకాశించదు. కాబట్టి మనం ఇప్పుడు ఏమని చెప్పచ్చు అంటే నేత్రం భాతి సూర్య అనుభాతి అని చెప్పచ్చు. ఈ కన్వర్షనే కొంచెం కష్టం. ఘట అనుభాతి సూర్య భాతి చెప్పడం తేలిక, కానీ సూర్య అనుభాతి నేత్రం భాతి అనే అధ్యాత్మంలోకి దాన్ని తీసుకురావటం, దట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్. సరే, నేత్రం దగ్గరికి తీసుకొస్తే ఇంకా తర్వాత జర్నీ తేలిక. దిస్ ఈజ్ ది ఓన్లీ డిఫికల్ట్ స్టెప్ హియర్. దీన్ని గ్రహించటంలోనే చాలా మంది ఇబ్బంది పడతారు. ఏంటంటే అధిభూతం నుంచి అధ్యాత్మంలోకి రావటంలో చాలా మంది కష్టపడతారు. అదేలాగండి, మనలో ఉండడం ఏమిటి, బయట ఉంటే కదా మనలోకి వస్తుందని అనుకుంటారు. చాలా పొరపాటు. మనలో ఉన్నప్పుడే బయట ఉన్నది మన లోపలికి వస్తుంది. కాబట్టి నేత్రమునందు కనుక కాంతి లేకపోతే అది గుడ్డివాడు అయినట్లయితే నేత్రంలో కాంతి లేదని అర్థం. ఆ స్థితిలో బయట ఎంత అద్భుతమైన కాంతి ఉన్నా
అది వాడిలోకి రాలేదు. అది కాబట్టి నేత్ర జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. నేత్రం భాతి, సూర్య అనుభాతి. వాట్ ఎవర్ ఈజ్ దట్, వాట్ ఎవర్ షైన్స్ విత్ ఇన్ యూ, దట్ ఎలోన్ అపియర్స్ అవుట్ సైడ్. విత్ ఇన్ యూ షైనింగ్ లేకుండగా, నేత్రజ్యోతి లేకుండగా బాహ్యమునందు ఎట్టి ప్రకాశము ఉండదు. సూర్య అనుభాతి, నేత్రం భాతి. అండ్ దెన్ ఆన్వర్డ్స్ ఇట్ ఈజ్ ఈజీ గోయింగ్. నేత్రం అనుభాతి, మనః భాతి, మనః అనుభాతి, బుద్ధి భాతి, బుద్ధి అనుభాతి, అహం భాతి. అహం అనేది భాతి, ప్రకాశిస్తోంది. అహం వృత్తి. అహం అనుభాతి, ఆత్మా భాతి. ఇంకా అక్కడతో ఆగిపోతుంది. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఆత్మ అనుభాతి. ఆత్మా భాతి. సో తస్య భాష సర్వమిదం విభాతి అంటే అర్థం. ఆత్మ ప్రకాశాన్ని బట్టే అహం వృత్తి, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, జగత్తు ప్రకాశిస్తున్నాయి. సూర్యునితో సహా ఆత్మస్వరూపాన్ని బట్టి ప్రకాశిస్తుంది. కాబట్టి మీరు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. మీరు జగత్తు యొక్క సర్వమును ప్రకాశింపజేసే చైతన్య స్వరూపులు అని అర్థం చేసుకోవాలి. యత ఏవా తదేవ బ్రహ్మ భాతి చ విభాతి చ. యత ఏవానా యత ఏవం అని. యత ఏవం. యత ఏవం అంటే బికాస్ దిస్ ఇస్ సో అని అర్థం. యత ఏవం, బికాస్ దిస్ ఇస్ సో. ఇది ఏ విధంగా నిర్ధారింపబడినది కనుక కంక్లూషన్ ఏమిటంటే తదేవ బ్రహ్మ భాతి. సో భాతి విభాతి అని కూడా ఉంది. తస్య భాష సర్వమిదం విభాతి. సో ఆ పరబ్రహ్మయే వాస్తవముగా ప్రకాశించుచున్నది. విభాతి చ. వి అంటే వివిధం. ఆ పరబ్రహ్మయే కార్యగతేన అందాము. కార్యగతేన వివిధేన భాష అతస్తస్య బ్రహ్మణః భారూపత్వం స్వతః అవగమ్యతే. అది విభాతి. భాతి అంటే స్వయంగా ప్రకాశిస్తోంది. అంతేకాకుండా విభాతి అంటే వివిధం భాతి. వివిధ రూపాలుగా కూడా అదే ప్రకాశిస్తోంది. వివిధ రూపములు అంటే ఏమిటి? కార్యగతేన వివిధేన భాష. కార్యములు ఉన్నాయిగా. ఆ పరబ్రహ్మ నుంచి పుట్టినటువంటి ప్రతి పదార్థము, జగత్తంతా కూడా పరబ్రహ్మ నుంచి పుట్టిందే కనుక బ్రహ్మ కార్యం జగత్. బ్రహ్మ నుంచి పుట్టింది కనుక బ్రహ్మ యొక్క కార్యమే జగత్తు. రంగులు, రూపాలు ఉన్నాయి. అండ్ నేను రంగుని, రూపాన్ని తెలుసుకునే జ్ఞాతను. రంగులు, రూపాలు జ్ఞేయములు. ఎందువల్ల? నేను వాటిని తెలుసుకునే జ్ఞాత. శబ్దము జ్ఞేయము, నేను జ్ఞాత. రసము జ్ఞేయము. జ్ఞేయము అంటే తెలుసా మీకు? తెలియబడేది. నోన్ అంటే ఐఎమ్ ది నోవర్. సో నేను జ్ఞాత. గంధము జ్ఞేయము, నేను జ్ఞాత. ఇంకా ఈ ఉష్ణము, శీతము ఇత్యాదులు జ్ఞేయము. స్పర్శ జ్ఞేయము, నేను జ్ఞాత. సో శబ్దరూప రసస్పర్శ గంధములన్నీ జ్ఞేయములుగా ఉంటున్నాయి. నేను జ్ఞాతని. జగత్తులో మంచి చెడు సర్వము జ్ఞేయము, నేను జ్ఞాతను. ఓకే. మనస్సులో వచ్చేటువంటి వికారములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జ్ఞేయములు. మనస్సులో వచ్చే వికారాలు జ్ఞేయాలు కావండి. నాకు తెలుస్తున్నాయి కదా. నేను జ్ఞాతను. మనస్సులో కోపం వస్తే నేను జ్ఞాతని. సో మనస్సులో వచ్చే సకల వికారములు జ్ఞేయములు, నేను జ్ఞాతను. మన బుద్ధి ఉంది. ఇంకా మళ్ళీ బుద్ధిలో వెలికనండి. బుద్ధిలో జ్ఞానం ఉన్నది, నాలెడ్జ్, పండితుడు. సో బుద్ధిలో ఉన్నటువంటి ఏ పాండిత్యము గలదో అది జ్ఞేయము, నేను జ్ఞాతను. ఆ పాండిత్యము గలవాడను నేను కదా. తర్వాత బుద్ధి ఉన్న అజ్ఞానం కూడా ఉంటుంది. పాండిత్యం ఎప్పుడుందో అజ్ఞానం కూడా ఉంటుంది. ఆ పర్సంటేజీలు మారుతాయి తప్పిస్తే అజ్ఞానం కూడా పక్కనే ఉంటుంది. కొంత తెలిస్తే ఇంకో కొంత తెలియకుండా అసలు ఇంకొకటి మీకు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే
తెలియనిది అంత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి యందు అజ్ఞానం ఉన్నది. ఈ అజ్ఞానము జ్ఞేయము, నేను జ్ఞాతను. సో ఈ విధంగా ఏది మీరు తీసుకున్నా అది జ్ఞేయమవుతోంది, నేను జ్ఞాతను. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జగత్తులో సర్వము దృష్ట్యా, నా మనస్సులో ఉండేటువంటి భావజాలము దృష్ట్యా, బుద్ధిలో ఉండే విజ్ఞాన అజ్ఞానముల దృష్ట్యా నేను జ్ఞాతను. ఏమండి? అయితే నా యొక్క యథార్థ స్వరూపమేమి అని అడిగాను నేను ప్రశ్న. చెప్పండి, ఏమిటి నా యథార్థ స్వరూపం? ఏమిటి? జ్ఞాత అనకూడదు, జ్ఞానము అనాలి. ఎందుకంటే జ్ఞాత అవ్వాలంటే జ్ఞేయం ఉన్నప్పుడే జ్ఞాత అవుతాడు. విత్ రిఫరెన్స్ టు ద నోన్, ఐఎమ్ ది నోవర్. అబ్సల్యూట్లీ వాట్ యామ్ ఐ? నోన్, జ్ఞేయం ఉన్నప్పుడు నేను జ్ఞాతనవుతూ ఉంటా. నా అంతటా నేను ఇంకొక దాంతో సంబంధం లేకుండగా నా అంతటా నేను ఏమిటవుతాను? జ్ఞానము, జ్ఞానస్వరూపుడను అవుతా. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ సౌండ్స్, ఐఎమ్ అవేర్ ఆఫ్ లైట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఫార్మ్స్, ఐఎమ్ అవేర్ ఆఫ్ కలర్స్, ఐఎమ్ అవేర్ ఆఫ్ టేస్ట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇమోషన్స్, ఐఎమ్ అవేర్ ఆఫ్ నాలెడ్జ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇగ్నరెన్స్. అండ్ సో ఎసెన్షియల్లీ వాట్ am I? అవేర్నెస్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, పరబ్రహ్మ యొక్క ప్రకాశంలోనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల జగత్తు ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి అంటే ప్రకాశము, భారూపత్వం. బ్రహ్మణ భారూపత్వం స్వతః అవగమ్యతే. కాబట్టి బ్రహ్మ స్వతః తనంత తానుగా అబ్సల్యూట్ సెన్స్ లో వాట్ ఈజ్ హీ ఆర్ వాట్ ఈజ్ ఇట్ అన్నట్లయితే ప్రకాశము, భానము, భానం బ్రహ్మ. సో అంచేతనే ఈ జగత్తంతా కూడా చైతన్యం నుంచి పుట్టింది. సైంటిస్టులు ఎనర్జీ నుంచి పుట్టిందంటారు. ఎందుకంటే వాడు దేని నుంచి పుట్టిందని చెప్తాడో అది మైక్రోస్కోప్ కిందో టెలిస్కోప్ ఎదుటో కనపడాలి. ఇట్ మస్ట్ బి సంథింగ్ దట్ హీ కెన్ ప్రూవ్ విత్ మైక్రోస్కోప్ ఆర్ టెలిస్కోప్ వాట్ ఎవర్. అందుకోసం ఎనర్జీ దాకా వెళ్తాడు. ఇంకా ఆ తర్వాత సైంటిస్ట్ వెళ్ళలేడు. ఎందుకంటే వాడి చైతన్యము అంటే అది మైక్రోస్కోప్కి అవతల వైపు ఉండదు. చైతన్యం మైక్రోస్కోప్ అవతల వైపు ఉంటుంది. మైక్రోస్కోప్కి అవతల వైపు చైతన్యం ఉంటే వీడు కంటితో చూసి ఆ చైతన్యాన్ని పసిగడతాడు. కానీ మైక్రోస్కోప్కి అవతల ఉండదు. అది మైక్రోస్కోప్ వెనకాల ఉంటుంది. అంచేతని హీ కెనాట్ హ్యాండిల్ దాట్. కాబట్టి సైంటిస్టులు ఎనర్జీ వరకు వెళ్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఓన్లీ, దట్ ఈజ్ ఈక్వల్ టు mc². అంతవరకు వెళ్తారు. కానీ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి పుట్టిందో అది చైతన్యము, బ్రహ్మ, అది ఏ ఆత్మ, అది ఏ నువ్వు, బస్ భారూపము. దట్ ఈజ్ ది నెక్స్ట్ స్టెప్. ఆ స్టెప్ సైంటిస్టులు తీసుకోరు. ఆ స్టెప్ ఎందుకంటే సైంటిస్టులు దే హ్యావ్ టు ఫాలో సైంటిఫిక్ మెథడ్. సైన్స్ ఈజ్ వాట్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్. సైంటిఫిక్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సైంటిఫిక్ మెథడ్ అని ఎప్పుడైతే అన్నావో చైతన్యం దొరకదు దానివల్ల. దేర్ఫోర్ దే స్టాప్ ఎట్ దట్ పాయింట్. వెరీ వెరీ రీజనబుల్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సైంటిస్ట్ టు స్పీక్ అబౌట్ చైతన్యం. ఇట్ ఈస్ నాట్ దేర్ జాబ్. సైన్స్, ఇట్ ఈస్ ది స్టడీ ఆఫ్ నామరూప. వెరాజ్ వేదాంత ఈజ్ ది స్టడీ ఆఫ్ రియాలిటీ. ఇట్ ఈస్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ, సైన్స్ ఆఫ్ బీయింగ్, నాట్ సైన్స్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. కాబట్టి సో ఈ పరబ్రహ్మ చైతన్యము నుండియే జగత్తంతా కూడా చైతన్యం నుంచే పుడుతుంది. చైతన్యంలోనే ప్రకాశిస్తుంది. మీరు ఘటము అన్నారంటే, ఇప్పుడు నెక్లెస్ అన్నారనుకోండి. నెక్లెస్ అంటే వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ నెక్లెస్ అంటే నెక్లెస్ నామరూప అవచ్ఛిన్న బంగారము. అంతే కదండి నెక్లెస్ అంటే. నెక్లెస్ అనే రూపంతో పేరుతోటను అవచ్ఛిన్నమైనటువంటి బంగారానికే నెక్లెస్ అని పేరు. బంగారమే కదా. మరి బంగారం అయితే నెక్లెస్ అని ఎందుకు అంటున్నారంటే నెక్లెస్ నామరూపముల చేత కండిషన్ అయి ఉన్నది, అవిచ్ఛిన్నమై ఉన్నది. ఇప్పుడు చూడమని అంటే ఏంటి చెప్పండి?
చూడామణి నామరూపావచ్ఛిన్నం హిరణ్యం, అంతే కదా. ముక్కు పుడక అంటే ఏమిటి? ముక్కు పుడక నామరూపావచ్ఛిన్నం హిరణ్యం, ఎవ్రీథింగ్ ఈజ్ హిరణ్యం. సో ఒకసారి ఒక వేద పండితులు కనపడ్డారు నాకు. వారికి తాంబూలం ఇద్దాం అనుకున్నాను. నేనన్నాను, అయ్యా తాంబూలం అంటే తమలపాకులును పళ్ళు లేవండి అంటే ఆయన అన్నారు, హిరణ్యం హిరణ్యం, ఎవ్రీథింగ్ ఈజ్ హిరణ్యం, నో ప్రాబ్లం అన్నారు ఆయన. ఎందుకంటే తమలపాకులైనా హిరణ్యమే, పళ్ళైనా హిరణ్యమే, రూపాయలైనా హిరణ్యమే, ఫైనల్ ఎవ్రీథింగ్ ఈజ్ హిరణ్యం. హిరణ్యం అంటే వెల్త్ అని అర్థం. కాబట్టి అవేం లేనందుకు మీరు చింత చేయకుండా మీ జేబులో ఉన్న కాగితాలు నాకు చాలు అని ఆయన అభిప్రాయం. హీ మీన్స్ ఇట్. హీ వాజ్ సేయింగ్ దట్ ఓన్లీ అవుట్ ఆఫ్ జస్ట్ అంటే ఊరికే పరిహాసంగా చెప్పిన మాట. సో మీరు ఊరికే పేర్లన్నీ ఇన్ని పెట్టారు కానీ వాస్తవంగా అక్కడ ఉన్నది హిరణ్యమే. ఓకే, ఇప్పుడు ఘటం అంటే ఏమిటో చెప్పమంటారా? ఘటము అంటే ఘటావచ్ఛిన్నం చైతన్యం. ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి, చైతన్య సంబంధం లేకుండా ఘటము అనే ప్రసక్తి ఉందండి అసలు. అది ఆ ఘటాన్ని వీడు చూడాలి, మనస్సులో చైతన్యంతో దాన్ని జోడించాలి, అప్పుడు వీడు ఘటము అనాలి. ఎవడో ఒక చేతన పురుషుడు వచ్చి దాన్ని చెప్పాలి కానీ చేతన పురుష సంయోగం లేకుండా ఘటన నిర్ధారితం అవుతుందా? ఘటమని అనాలంటే వాడు చేతనుడై ఉండాలి. ఎందుకు చేతనుడే ఎందుకు కావాలి? ఎందుకంటే అది చైతన్యములందు ఆరోపితమైతే గాని దానికి అసలు ఉనికి ప్రకాశం రెండూ కూడా ఉండవు. బంగారం లేదే నెక్లెస్ ఉండదు అసలు ఆ రకంగా. కాబట్టి ఘటము అంటే ఘటావచ్ఛిన్నం చైతన్యం, సూర్యుడు అంటే సూర్యావచ్ఛిన్నం చైతన్యం, సూర్యత్వావచ్ఛిన్నం చైతన్యం, సర్వము చైతన్యమే. చైతన్యం కంటే భిన్నంగా ఏదీ లేదు. కాబట్టి ఆ చైతన్యమే బ్రహ్మ, అది ఆత్మ. కాబట్టి బ్రహ్మణ భారూపత్వం స్వతః. సో ఇతరముతో పోల్చిన నామరూపాల దృష్టితో చూస్తే అవభాసకము, స్వతః భారూపము. సో దీపము ప్రకాశకము, అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది కనుక దీపము ఈ టేబుల్ని ఏం చేస్తుంది? ప్రకాశింపజేస్తుంది. సో విత్ రిఫరెన్స్ టు ద టేబుల్ ఇట్ ఈస్ ది ఇల్యూమినేటర్, ప్రకాశకము. విత్ రిఫరెన్స్ టు చైర్ ప్రకాశకము, విత్ రిఫరెన్స్ టు బుక్ ప్రకాశకము, విత్ రిఫరెన్స్ టు ఇట్ సెల్ఫ్ అంటే వితౌట్ ఎనీ రిఫరెన్స్ అబ్సల్యూట్లీ వాట్ ఈస్ ఇట్? ప్రకాశ, ప్రకాశము, ఇంకా కా ఉండదు. అలాగే బ్రహ్మ భారూపము, చైతన్యమే బ్రహ్మ యొక్క స్వరూపము. అంచేతనే బ్రహ్మయే ఆత్మ అని చెప్తాం, బికాస్ ఆఫ్ దిస్ రీజన్. తర్వాత నహి స్వతః అవిద్యమానం భాసనం అన్యస్య కర్తుం శక్నోతి. బ్రహ్మ స్వయంగా భారూపము గనుకనే ఇతరము సర్వము కూడా ఆ బ్రహ్మ యొక్క ప్రకాశమునందు ప్రకాశిస్తున్నాయి. బ్రహ్మ స్వయంగా భారూపం కాకుండా జడ రూపం అనుకోండి, అప్పుడు బ్రహ్మ యొక్క ప్రకాశంలో ఇతరము ప్రకాశించుట అనే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆత్మ బ్రహ్మాత్మ, ఆత్మ చైతన్యం ఉండబట్టే సర్వము ప్రకాశిస్తుంది. వీడే ఏమి ప్రకాశం లేని జడుడైతే ఇంకే ప్రకాశింపజేస్తాడు? ఘటాదీనాం అన్యావభాసకత్వాదర్శనాత్ భారూపాణాంచ ఆదిత్యాదీనాం తద్దర్శనాత్. అంటే లాజిక్ ఎలా చెప్తున్నారంటే శంకర్లు, ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటము తనంత తానుగా ప్రకాశిస్తుందా లేక సూర్యుని యొక్క ప్రకాశంలో ప్రకాశిస్తోందా? సూర్య ప్రకాశంలో ప్రకాశిస్తోంది, స్వయంగా ప్రకాశించట్లేదు. అంచేతనే ఘటము స్వయంగా ప్రకాశించలేదు గనుకనే ఇది మరొక దానిని ప్రకాశింపజేయలేదు. మరొక దానిని ప్రకాశింపజేసే శక్తి దీనికి లేదు, ఆ కారణంగానే తనంత తాను ప్రకాశించట్లేదు. రివర్స్ చేసి చెప్పచ్చు, ఇది తనంత తాను ప్రకాశించట్లేదు కనుకనే ఇతరమును దేనిని ప్రకాశింపజేయుటలేదు. ఘటాదీనాం అన్యావభాసకత్వ అదర్శనాత్. ఘటము మొదలుగు వాటి ఎందు ఇతరమును ప్రకాశింపజేసే లక్షణం కనబట్టలేదు మనకి. కానీ సూర్యుడిని మీరు చూసినట్లయితే సూర్యుడు తాను ప్రకాశిస్తూ ఘటాదులను కూడా ప్రకాశింపజేస్తున్నాడు. సో
ఆదిత్యుడు స్వయంగా ప్రకాశిస్తున్నాడు, ఘటాదుల్ని ప్రకాశింపజేస్తున్నాడు. సో ఆదిత్యుడు ప్రకాశరూపుడు అని మనం నిర్ధారణ చేశాం. ప్రకాశమే ఆదిత్యుని యొక్క స్వరూపము అని నిర్ధారణ చేశాం. ఇది దృష్టాంతం. ఇప్పుడు అసలైన విషయానికి రండి. ఇప్పుడు ఓ దీపం ఉంది. ఈ దీపము నేను దీపమును ఇక్కడ ఉన్నాను అని తన ఉనికిని తన గొప్పతనాన్ని అది ప్రకటించిందా, లేక దానిని చూసి దాని మహిమను గుర్తించి మీరు ప్రకటించారా? అంటే మీరు ప్రకటించారు. ఇప్పుడు కూడా జగత్తులో ఘటం ఉంది అంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని, ఘటము సిద్ధించాలి అంటే ఘటము ఎలా సిద్ధిస్తోంది? తనంత తానుగా సిద్ధిస్తోందా? అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పాట్, ఈజ్ ఇట్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ విత్ ది హెల్ప్ ఆఫ్ అబ్జర్వర్? అబ్జర్వర్ యొక్క సహకారం చేతనే దిస్ ఈజ్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. సో అదేవిధంగా దీపము వెలిగిపోతోంది అంటే కంటిలో ఆ చైతన్య ప్రకాశం వెలుగుతోంది కనుకనే దీపం వెలుగుతోంది అనే సత్యాన్ని వీడు ప్రకటించాడు. తనంత తానుగా అది ప్రకాశం ప్రకటించలేదు. కాబట్టి ఘటి సూర్యుడి సంబంధము బాహ్య జ్యోతిష్యులైన సూర్యుడు, చంద్రుడు, తారకములు వీటికి జ్యోతి అయిన ఆత్మకు అట్టి సంబంధము కలదు. ఘటం తనంత తాను ప్రకాశించలేదు, ఇంకొక దీపం ప్రకాశింపజేయాలి దాన్ని. అదేవిధంగా సూర్యుడు కానీ, మరో దీపం కానీ, మరో ప్రకాశం కానీ, ఈ దృశ్య ప్రకాశములు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా తమంత తాముగా ప్రకాశించట్లేదు. ఒక చేతన పురుషుని యొక్క చైతన్య ప్రకాశంలో అవి ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఘటానికి సూర్యుడికి ఈక్వేషన్ ఎలాంటిదో అదేవిధంగా సూర్యుడికి ఆత్మకి ఈక్వేషన్ అట్టిది. అది ఏముందండి, గంటసేపు పాఠం చెప్పానని పేరే కానీ మొత్తానికి తాత్పర్యం అయితే మీకు తెలుస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని బాగా దృఢంగా క్షుణ్ణంగా అంటారు చూడండి, పరిశీలిస్తారు. శంకరుల యొక్క శైలి ఆ విధంగా ఉంటుంది. ఉపనిషత్తులు అలాగే ఉంటాయి, శంకరులు అలాగే ఉంటారు. ఆ మంత్రం అయింది అక్కడికి. తర్వాత మంత్రం బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చ ఉత్తరేణ అధశ్చోర్ధ్వంచ ప్రసృతం బ్రహ్మైవ ఇదం విశ్వం ఇదం వరిష్టం. అది సంగతి. ఇది చాలా మంచి మంత్రం. ఇప్పుడు మీరు బంగారపు కొట్టులో నిలబడి ఉన్నారనుకోండి, జ్యువెలర్స్ షాప్ నిలబడి ఉన్నప్పుడు మీరు కుడివైపు తిరిగి చూస్తే మీకు అక్కడ ఏం కనపడతాయి? ఆభరణాలు సెక్షన్స్ గా ఉంటాయి. ఇక్కడ నెక్లెసెస్, ఇక్కడ బ్యాంగిల్స్, ఇక్కడ ఇయర్ రింగ్స్, ఇక్కడ ఏదో పాదాభరణములు, 4 సెక్షన్స్ కింద పెట్టారనుకోండి. సో మీకు ఆ బంగారపు షాపు యజమాని ఏమని చెప్తాడు? అయ్యా మీ కుడి వైపున నెక్లెస్లు ఉన్నాయి, ఎడమ వైపున ఏమో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఈ వైపున కంకణాలు ఉన్నాయని చెప్తాడు. బట్ వాస్తవంలో మీకు కుడివైపున ఏముంది? బంగారం ఉంది. ఎడమ వైపున ఏముంది? బంగారమే ఉంది. వెనకాల ఏముంది? బంగారమే ఉంది. ముందే ఉంది బంగారం. అది సంగతి. అది ఊరికే అలాగే చెప్తే మీకు ఆ మంత్రం బాగా అర్థం అవుతుంది. అందుకోసం అలా చెప్తాను. ఎలాగో అలా చెప్తారు కదండి. మరి ఇప్పుడు మీరు ఎదురుకుండా చూశారనుకోండి, ఇంకో రకంగా చెప్తా. ఎదురుకుండగా తూర్పు దిక్కు వైపు చూశారనుకోండి, ఏమున్నాయి అని మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అది వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తూర్పు వైపు ఏముందని కనుక మీరు ఒకరిని అడిగేటంటే వారి సందర్భాన్ని బట్టి వాడు చెప్తాడు. వాట్ హీ సేస్ అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హిస్ సంస్కార. పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చుకునే వైదికుడిని తూర్పు వైపు ఏముందని అడిగితే ఏముండడం ఏంటంటే పొద్దున్నే సూర్యుడు ఉంటాడని చెప్తాడు. సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ షాప్ తూర్పు వైపున ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి ఏమైనా తూర్పు వైపున ఏముందని అడిగారు అనుకోండి, ఏముండడంటే మా షాప్ ఉందని చెప్తాడు. సో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు ఇల్లు తూర్పు వైపున ఉందనుకోండి, ఏముందని అడిగితే ఏం చెప్తాడు? మా ఇల్లు ఉందని చెప్తాడు.
ఇప్పుడు ఈ ఎలక్షన్ వాళ్ళని అడిగితే తూర్పు వైపు ఏమున్నాయంటే ఎలక్షన్ బూత్ ఉందని చెప్తారు. ఎవరి సంస్కారం వాడిది. కాబట్టి నామరూపాత్మకంగా మీరు చెప్పేప్పుడు అది మనిషి నుంచి మనిషికి మారిపోతుంది వాడి సంస్కారాన్ని బట్టి. సత్యం చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను, మీరు ఆలోచించి నేను చెప్పింది బాగుందో లేదో మీరు చెప్పండి. బ్రహ్మని ఎలాగే చెప్తా, ఫైనల్ గా చెప్తా. బ్రహ్మ చెప్పడానికి ముందు ఇంకో కొన్ని చెప్పి బ్రహ్మ దగ్గరికి వద్దామని. ఒక్కసారిగా బ్రహ్మ దగ్గరికి వస్తే అయిపోయే పాఠం. సో తూర్పు వైపున పంచభూతములు ఉన్నవి అని చెప్పాను. డూ యూ అగ్రీ విత్ ఇట్ ఆత్మ? ఓకే. ఇప్పుడు పడవరకు తిరిగాను అనుకోండి, ఇప్పుడు ఏముంటాయి? పంచభూతాలు. ఎడమ వైపు తిరిగితే ఏముంటాయి? పశ్చిమ వైపు, దక్షిణం వైపు పంచభూతాలు ఉంటాయి. కుడి ఉత్తరం వైపు ఏముంటాయి? పంచభూతాలు ఉంటాయి. నెత్తి మీద ఏముంటాయి? కాలి కింద ఏముంటాయి? పంచభూతాలు. కాబట్టి దృష్టి యొక్క స్థితిని బట్టి మీకు వస్తువు నిర్ధారితమవుతుంది. ఇప్పుడు ఇంకో రకంగా చెప్తా. తూర్పు వైపు తిరిగాను అనుకోండి, తిరిగితే అంతా కూడా సత్తా ఉంటుంది, బీయింగ్ ఉంటుంది. కాదనగలరా? కాదనలే. ఎందుకంటే మీరు ఏది దేని గురించి చెప్పినా, ఏది ఉందని చెప్పినా ఉందనే చెప్తారు కదా. ఆ ఉనికిని కాదని ఏది ఉందని చెప్పలేరు కదా. అలాగే పశ్చిమం, అలాగే దక్షిణం, అలాగే ఉత్తరం. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క మహిమను తెలుస్తున్న వాళ్ళకి తూర్పు గాని పడమరు గాని ఎక్కడైనా ఈశ్వరుడే కనబడతాడు. ఈ కథ ఒకటి ఉంది, నానక్ కథ. ఆయన ఒక అతను పడుకున్నాడు, భోజనం చేసి భిక్ష చేసి, అన్నక్షత్రం ఏదో లంగర్లో భిక్ష చేసి అరుగు మీద పడుకున్నాడు. పడుకుంటే ఎవడో ఒక అతను ఉన్నాడు, అదేదో కాళ్ళు కాశీ వైపు పెట్టి పడుకున్నావు, మహాపాపం వస్తుంది అన్నాడు నానక్ని. అప్పుడు నానక్ అన్నాడు, నాకు తెలియదు నాయనా, నేను పొరపాటు చేశాను. ఏ వైపుని ఈశ్వరుడు లేడో అటువైపు ఆ కాళ్ళను నువ్వే పెట్టు అన్నాడు అని కథ ఇది. సో ఈశ్వరుడు ఏ వైపున లేడో ఆ వైపున నువ్వు పెట్టు కాళ్ళు, యూ ట్రై. సో కొంతమంది అంటారు దక్షిణం వైపు ఇల్లు ఉండకూడదు అంటారు, దక్షిణముఖంగా ఇల్లు ఉండకూడదు అంటారు. దక్షిణముఖంగా ఇల్లు ఉండకూడదని నాతో అంటే నేను అన్నాను, చూడండి మీరు ఒక గ్రామం తీసుకోండి, ఎనీ విలేజ్, ఎనీ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఉన్నారు. ఆ విలేజ్ లో మీకు ఇటు నుంచి ఇటు వెళ్ళి రోడ్లు ఉంటాయా? ఉంటాయి. ఇటు నుంచి ఇటు వచ్చి రోడ్లు ఉంటాయా? ఉంటాయి. అలాంటి రోడ్లు ఉండవా? ఉంటాయా? 90 degrees లో చౌరాస్తా అంటే ఏమిటి? 90 degrees కోణంలో ఇంటర్సెక్ట్ అయ్యి రోడ్లు ఉంటాయి కదా. ఓకే, అగ్రీడ్. ఇటు నుంచి ఇటు వెళ్ళి రోడ్లకి ఇరువైపులా ఇళ్ళు ఉంటాయా? ఉంటాయి. ఇటు నుంచి ఇటు వచ్చి రోడ్లకి ఇరువైపులా ఇళ్ళు ఉంటాయా? ఉంటాయి. యావరేజ్ చూసుకుంటే 25% హౌసెస్ సౌత్ ఫేసింగ్ ఉండాలి. యావరేజ్ ప్రకారం కూడా చూసుకున్నా 25% సౌత్ ఫేసింగ్ ఉండాలి. ఉంటాయా? ఉండవా? మీరు థింక్ అబౌట్ ఇట్ అండ్ టెల్ మీ. ఉంటాయి. అయితే ఆ 25% మంది మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి, 75% మంది మహానందంగా ఉండాలి. ఈజ్ ఇట్ లైక్ దాట్? సొసైటీ ఆ విధంగా ఉందా? దెన్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? అసలు నన్ను అడిగితే దక్షిణం మంచిది. ఎందుకంటే దక్షిణముఖంగా దక్షిణామూర్తి కూర్చుని ఉన్నాడు, దక్షిణం మంచిది. ఉత్తరం మంచిది కదా అంటే ఉత్తరం మంచిదే. ఎందుకు ఉత్తరం ఎందుకు మంచిది కాదు? ఉత్తరం మంచిదే. అత్యుత్తరస్యాన్ దిశి దేవతాత్మ హిమాలయ. హిమాలయుడు అంటే సాక్షాత్తు శివుడే. ఉత్తరం మంచిదే. అయితే తూర్పు మంచిదే. తూర్పు మంచిదే. పశ్చిమం మంచిదే. ఇందుకు ఏది మంచిది కాదు? మంచిది కాదు ఏదీ లేదు, సర్వము మంచే. మంచి మీ మనస్సులో ఉంటుంది కానీ బయట ఎక్కడి నుంచి వస్తుంది? మంచి జడ పదార్థంలో ఉంటుందా మంచి? మీ మనస్సులో ఉండాలి మంచి. కాబట్టి మహాత్ములకి ఎటు చూసినా ఈశ్వరుడే భాషిస్తాడు. దుష్టులకి ఎక్కడ చూసినా దుష్టులే కనపడతారు. ఫీల్ గుడ్ వాళ్ళకి ఎక్కడ చూసినా ఫీల్ గుడ్డే కనపడుతుంది. ఏడుపు మొహం వాళ్ళకి ఎక్కడ చూసినా ఫీల్ గుడ్ కనపడదు. ఇప్పుడు చెప్పండి, ఎలక్షన్ ముందు
క్రికెట్ టీంని ఇండియా పాకిస్తాన్ పంపించడం అనే వాజ్పేయి గారి నిర్ణయం కరెక్టా తప్ప చెప్పండి మీరు. బంగారం లాంటి నిర్ణయం అది. అప్పుడు ఈవెన్ బీజేపీ పీపుల్ డౌటెడ్ లెట్ us నాట్ సెండ్ అని. ఎందుకంటే అది దే అపోజ్ నో లెట్ us నాట్ సెండ్, ఎలక్షన్ ముందు వీ కెనాట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్, లెట్ us నాట్ సెండ్ అని. అంటే ఆఖరికి ఏం చేశారంటే నిర్ణయం వాజ్పేయి గారికి వదిలిపెట్టారు. అంటే ఆయన అన్నారు లెట్ us సెండ్ ఇట్ అన్నారు. ఆయన ఎందుకు అన్నారో తెలుసునా? అదండి ఎలక్షన్లో ఓడిపోతే ఓడిపోతాం, వాట్ హ్యాపెన్స్, ఇంకోళ్ళు రూల్ చేస్తారు, మనమే రూల్ చేయాలనుందా దేశాన్ని. దట్ ఈజ్ వాట్ హీ సేస్. మీరు విన్నారా ఎప్పుడైనా ఆయన మాట్లాడిన మాట? ఓకే, ప్రజాహిత హోదా, ప్రజలకి మరొక నాయకుడు ఇష్టమైతే ఆ నాయకుడే వెళ్తాడు, నేనే వెళ్ళాలనే ఉంది. కాబట్టి సో ఆ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. హీ ఫీల్స్ కంఫర్టబుల్, హ్యాపీ, satisfied, and he feels good, and he feels magnanimous in his heart. Therefore ఆయనకి పాకిస్తాన్ కూడా అలాగే కనపడుతుంది. హృదయంలో చిన్నగా ద్వేషభావంతో ఉంటే అంతటా ద్వేషమే కనపడుతుంది. కాబట్టి సర్వము బ్రహ్మయే అని చూడడం అలవాటు చేసుకోవాలి. బ్రహ్మైవేదం అమృతం, ఇదం బ్రహ్మ పురస్కాత్, తూర్పు దిక్కున ఇది బ్రహ్మయే. అమృతం, ఈ అమృతం అనే మాట మీకు మృతము అమృతము నేను మీకు రెండు చూపిస్తా. ఇప్పుడు ఘటం, ఇదేమిటిది ఘటము, మృతమా అమృతమా? మృతం. ఎందుకంటే నేను పొరపాటుని నా ఓవర్ ఎంతూజియాజంలో గమని ఇలా అన్నానంటే ఇప్పుడే పోతుంది. మృతం. ఓకే, ఇది ఘటము అంటే ఏమిటైంది? అది మృతము. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, ఇది మట్టి. ఇప్పుడు ఇది మృతమా అమృతమా? అమృతం. ఎందుకంటే సృష్టి ఆది నుండి సృష్టి పూర్తి వరకు అలాగే ఉంటుంది. అది అమృతం. ఇది ఉనికి. సృష్టి ఆది లేదు, అంతము లేదు, ఇంకా అప్పుడు కూడా అది అలాగే ఉంటుంది. ఇది బ్రహ్మ. సృష్టి ఆది అంతము అనే లిమిటేషన్స్ కూడా పోయాయి ఒకరికి. కాబట్టి మీరు నామరూపాలను చూస్తూ ఉన్నంతసేపు అది మృతమే. నామరూపాలకు అతీతమైనటువంటి ఈశ్వర శక్తిని చూశారనుకోండి, మీరు ఈశ్వరీయ శక్తిని, విభూతిని చూశారనుకోండి, మృతమే ఉంది, అంతా అమృతమే. మృతం అనే మాటే లేదు అసలు, ఏది మృతం కానే కాదు. నేను ఒక ఇంటర్వ్యూ విన్నాను, పేపర్లో చూశా. ఒక అతను వాజ్పేయి గారిని అడిగాడు, ఏమనంటే వాజ్పేయి గారు ఉంటేనే దేశం ఉంది, వాజ్పేయి గారు లేకపోతే దేశం లేదు అని అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటని అడిగారు. అడిగితే ఆయన చెప్పేది అని చెప్పి, ఇతనా బేకార్ బాత్ ఔర్ కోయి నహీ హో సక్తా అని చెప్పారు. అంత పొరపాటు మాట అదే కానీ ఇంకొకటి ఉండదు అని చెప్పారు. మన లోకల్ నాయకుడిని అడిగారు అనుకోండి, లోకల్ ఉంటే గల్లీ నాయకుడిని అడిగారు అనుకోండి, అసలు నేను లేకపోతే గల్లీ లేదంటాడు. కాబట్టి చూడండి, మృతము అన్నది డెప్త్ ఈజ్ ఇన్ అవర్ మైండ్. దేర్ ఈజ్ నో డెప్త్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ఈశ్వర. ఎందుకో తెలుసునా? ఈశ్వరుడు సద్రూపుడు, సత్స్వరూపుడు. డెప్త్ అంటే అసత్. సత్స్వరూపుడైన ఈశ్వరుని యొక్క సృష్టిలో సత్తే ఉంటుంది కానీ అసత్, డెప్త్ అనేది అసలు ఉండనే ఉండదు. ఆనందరూపుడైన ఈశ్వరుని సృష్టిలో ఆనందమే ఉంటుంది కానీ దుఃఖం ఉండనే ఉండదు. మరి దుఃఖం ఉంది కదా, దాని మాట ఏమిటండి? దుఃఖం ఉందంటే నీ మనస్సులో ఉన్న దుఃఖమే బయటికి ప్రాజెక్ట్ అయింది. దుఃఖం బయట ఉంటుందా లోపల ఉంటుందండి? లోపలే. మీరు ఆలోచన చెప్పండి, దుఃఖం బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపలే ఉంటుంది. బయట ఎందుకు ఉంటుంది? ముందు లోపల ఉంటే ఆ తర్వాత బయట కనపడుతుంది. ఓ రాజుగారికి అంటే అధ్యాత్మం అని ఓ రాజుగారి దగ్గర ఓ బార్బర్ ఉండేవాడు. సో ఆ బార్బర్ దగ్గర ఓ కోడిగుడ్డంత బంగారం ఉండేది. అది ఆ పెట్టెలోనే పెట్టుకునేవాడు, ఆ పరికరాల పెట్టెలోనే పెట్టుకునేవాడు. రాజుగారు మామూలుగా ఈయన గడ్డం గీస్తుంటే ఇంకే పని చేయడానికి ఉండదు కదా. ఏమో బాగున్నావా, మురారి అతని పేరు, ఏమో మురారి బాగున్నావా, ఏమిటి అసలు సమాజం మన రాజ్యం ఎలా ఉంది అని అడిగాడు.
అడిగితే ఇతను చెప్పాడు, రాజ్యం చాలా దివ్యంగా ఉందండి, ప్రతి వాడి దగ్గర కూడా కోడిగుడ్డంత బంగారం ఉంది అని చెప్పాడు. అయింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఓ రోజు వీడి దగ్గర ఈ పెట్టులో బంగారానికి ఎవడో అపహరించాడు. వీడి గుండె పగిలిపోయింది పాపం. అతని దగ్గర ఉన్న బంగారం చూసుకుని సంతోషిస్తూ ఉండేవాడు. ఆ పెట్టి ఎత్తగానే బరువుగా ఆనందంగా ఉండేది. అది ఎవడో కొట్టేశాడు. అతనికి దొరకలేదు, మహా దుఃఖాన్ని అనుభవించాడు. ఈ లోపల 4 రోజుల తర్వాత రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. కబురు వస్తే మరి వెళ్ళాలి, లేకపోతే పీకిపోతుంది, తలపోతుంది. సరే వెళ్ళాడు. వెళ్ళి ఆ రాజుగారు మామూలుగా కూర్చున్నాడు, గడ్డం గీస్తున్నాడు. గీస్తుంటే అడిగారు మామూలుగా రాజుగారు, ఏమో ఎలా ఉంది రాజ్యం ఎలా ఉందని. ఏం చెప్పమంటారండి, ఎక్కడా కూడా రాజ్యంలో సుఖశాంతులు ఆనందం లేదు ఎక్కడానో. సో కనీసం మనిషి దగ్గర, రాజ్యంలో పౌరుడి దగ్గర కోడిగుడ్డంత బంగారం కూడా లేదు అని చెప్పాడు వీడు. సో కాబట్టి రాజ్యంలో ఉండే సుఖము దుఃఖము అన్నది వాడి మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు. రాజ్యంలో సుఖం లేదు, దుఃఖం లేదు. ఇట్ ఈజ్ ఆల్ బ్రహ్మ. బ్రహ్మ ఈ వేదం అమృతం పురస్తాత్. మరణము లేని ఆ ఇమ్మోర్టల్ బ్రహ్మయే ఉంది మన ముందు తూర్పు దిక్కు. బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ దక్షిణత, ఉత్తరేణ చ, ఉత్తరంగా కూడా బ్రహ్మే, అధశ్చ, క్రింద కూడా బ్రహ్మే, కాళ్ళ క్రింద, ఊర్ధ్వంచ అంటే 10 దిక్కులు అంటారు. కొన్ని 10 కాబట్టి 4, 2, 6 అనుకోండి. 10 అంటే మూలలు కలుపుకుంటే 10 అవుతుంది. ప్రసృతం బ్రహ్మైవ, సర్వత్రా బ్రహ్మయే వ్యాపించి ఉన్నది. సో ఇదం విశ్వం, ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే వ్యాపించి ఉన్నది. ఇదం వరిష్టం, సర్వశ్రేష్టమైనటువంటి సత్యతత్వాన్ని గురించి నువ్వు ఎక్కడో వెతుకుతావు, అంతరిక్షంలో ఉంది, ఆకాశంలో ఉంది, మరో చోట ఉంది, మరో చోట ఉందని నువ్వు చూడగలిగితే, నామరూపాలకు అతీతంగా ఆ ఈశ్వరీయ మహిమను చూడగలిగితే నీ ముందున్న ఈ జగత్తే ఈశ్వరుడు. ఇదం వరిష్టం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. భాష్యం చూద్దాం. యత్తత్ జ్యోతిషాం జ్యోతి బ్రహ్మ తదేవ సత్యం సర్వం తద్వికారం వాచారంభణం వికారో నామధేయం నామధేయమాత్రం అనృతమితరత్ ఇత్యేతమర్థం విస్తరేణ హేతుతః ప్రతిపాదితం నిగమస్థానీయేన మంత్రేణ పునరుపసంహరతి. బ్రహ్మ జ్యోతిషాం జ్యోతి, ఈ జగత్తులో ప్రకాశించే సర్వము బ్రహ్మని అనుసరిస్తే ప్రకాశిస్తోంది. జ్యోతిస్సులు, జ్యోతిస్సు అంటే ప్రకాశించే మండలము, జ్యోతిర్మండలము. మీరు ఏ జ్యోతిర్మండలాన్ని చూపించినా వాస్తవంలో జ్యోతిస్సు యొక్క జ్యోతిస్సు బ్రహ్మయే. అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాదు, సూర్యస్య సూర్య బ్రహ్మ, చంద్రస్య చంద్ర బ్రహ్మ, అగ్నేరగ్ని బ్రహ్మ, జ్యోతిషాం జ్యోతి బ్రహ్మ. తదేవ సత్యం, బంగారం ఒక్కటే సత్యం ఆభరణ ప్రపంచంలో. అదేవిధంగా ఈ బహుత్వంతో నానాత్వంతో కూడి ఉన్న నామరూపాత్మక ప్రపంచంలో సత్యం బ్రహ్మే, ఇంక ఏదీ సత్యం కాదు, మిగతా అంతా అధ్యారోపమే, సూపర్ ఇంపోజిషన్. సర్వం తద్వికారం, మిగిలిన సర్వము కూడా బ్రహ్మ వికారమే. నెక్లెస్ అంటే వికారం, ఇట్ ఈస్ ది వికార ఆఫ్ ది గోల్డ్. వికారం అంటే మోడిఫికేషన్, గోల్డ్ యొక్క మోడిఫికేషన్, ఏదైనా గోల్డ్ యొక్క మోడిఫికేషన్. అదేవిధంగా ఈ జగత్తులో ఉండే సర్వము కూడా ఆ ఉనికి అఖండ సత్తు యొక్క మోడిఫికేషన్ తప్ప మరొకటి ఏమీ లేదు. కనుక వాచారంభణం వికారో నామధేయ మాత్రం. మరైతే వికార ఈజ్ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్, బ్రహ్మ నుంచి పుట్టిందన్నావు వికారము. వికారం అంటే ఒక ప్రోడక్ట్. సో ఈ సకల పదార్థములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వికారములు అనబడతాయి. ఈ వికారముల మాట ఏమిటి? ఆర్ దే నాట్ రియల్ అంటే నో. వాచారంభణం వికారో నామధేయం, నామధేయ మాత్రం, అది కేవలము పేరు మటుకే. నెక్లెస్ అన్నారండి, నెక్లెస్ అంటూ వస్తువేమీ లేదు అక్కడ. దెర్ ఇస్ నో ఎంటిటీ కాల్డ్ నెక్లెస్, దెర్ ఇస్ ఓన్లీ గోల్డ్. ఇఫ్ ది ఎంటిటీ ఈజ్ గోల్డ్, దెన్ వాట్ ఈస్ దిస్ నెక్లెస్? ఇట్ ఈస్ నేమ్ షేక్, నామధేయ మాత్రం, పేరు మటుకే. అంచేతనే
నోట్లోంచి వచ్చింది. అది నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లోంచి వచ్చింది. గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మ నుంచి వచ్చింది. సృష్టి అయితే సూర్యమండలం నుంచి వచ్చింది, అయితే బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది. నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ నోట్లోంచి వచ్చింది. వాచారంభణం. అది కంసాలి యొక్క ఆ ఇన్స్ట్రుమెంట్ లోంచి, లేదా వాడి మూసలోంచి వచ్చింది. వాడి మూసలోంచి బంగారమే వచ్చింది. వాడు మూసలో ఏం పోశారు? కంసాలి మూసలో ఏం పోశారు? బంగారం పోశారు. మరి ఏమొస్తుంది ఇప్పుడు దాంట్లోంచి? అది సంగతి. కాదండి, మేము బంగారం పోస్తే నెక్లెస్ వచ్చింది. అదే మరి అజ్ఞానం పేరు అలాగే ఉంటుంది. బంగారం పోస్తే నెక్లెస్ ఎందుకు వస్తుందండి? అవునండి, బంగారం పోసాం, బంగారం వచ్చింది. మరి ఈ నెక్లెస్ ఏమిటి? నామధేయం, నామమాత్రమేది. మరి అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది? వాచారంభణం, నీ నోట్లోంచి వచ్చింది. నీకు నోరుంది, ఏదో ఒకటి అంటూ ఉంటావు అనే అర్థం నాకు. నోరుంటే ఏదో మాట్లాడుతూ ఉంటామండి. మా నోరుంది మాట్లాడింది అలా సత్యం కాదు. నామరూపాలు అంతే. వాచారంభణం. కాబట్టి బ్రహ్మైవ సత్యం. ఇది ఎన్నిసార్లు చెప్పాను నేను? ఏమో, నాకే ఐ లాస్ట్ కౌంట్. నీకు కొత్తగా లేదు, నాకు కొత్తగా లేదు. ఇచ్చేతమర్థం. ఈ సత్యాన్ని శంకరులు చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటారు. ఈ వాచారంభణం వికారం నామధేయం అన్నదా. అంటే ఆయన కోట్ చేసినప్పుడు అలా చెప్పాల్సి ఉంటుంది. ఈ సత్యాన్ని బోధించాలి. ఎలా బోధించాలి? వివరంగా బోధించాలి. విస్తరేణ. విద్యార్థులకు చక్కగా బుర్రకి వచ్చే విధంగా విస్తారంగా చెప్పాలి. హేతుతః, హేతుబద్ధంగా చెప్పాలి. లాజికల్గా చెప్పాలి. సో నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మండి, ప్రశ్నలు వేయొద్దు, నేను చెప్పినట్టు నమ్మకపోతే ఖబర్దార్ అని ఆ రకంగా, లేకపోతే మీకు పాపం వస్తుంది అని ఒక స్పిరిచువల్ ఫియర్ ఒకటి జనరేట్ చేసి చెప్తూ ఉండడం, అది తప్పది. అలా చెప్పకూడదు. అలాగా భయపెట్టకూడదు ఎప్పుడు కూడా. ఈ లోకంలో ఆల్రెడీ మనుషులు భయంతో ఉంటారు. ఎలాగూ భయంతో ఉంటారు. కొత్తగా ఇంకో భయాన్ని జత చేయకూడదు. హెచ్చరిక చేయొచ్చు. హెచ్చరిక అంటే గైడెన్స్ ఇవ్వచ్చు. ఈ రకమైన ఇబ్బందులు పడకుండా కాపాడుకోండి అని మనం హెచ్చరిక చేయటం, సావధాన పరచటం వేరు. కానీ ఒక భయాన్ని మనస్సులో ప్రవేశపెట్టకూడదు. అది చాలా పెద్ద డిస్సర్వీస్. మీ జేబులో ఓ 100 రూపాయలు నేను లాగేసుకున్నాను అనుకోండి, అది డిస్సర్వీస్ కానే కాదు. 100 పోతే ఇంకో 100 వస్తుంది. మీ మనస్సుకు ఒక భయాన్ని అప్పచెప్పి నేను నా దారిని నేను పోయారనుకోండి, అది పెద్ద డిస్సర్వీస్. అలాంటి డిస్సర్వీస్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనుషులు ఆల్రెడీ భయము దుఃఖము వాళ్ళకి ఎలాగూ ఉంది. దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇట్. కొత్తగా మనం జత చేయకూడదు. హృదయం తేలికపడి ఉపాయం చూపాలి, కానీ హృదయం బరువు పడి పని చేయకూడదు. ఓసారి నేను ఎక్కడికో గృహస్థింటికి వెళ్ళా. జనరల్గా ఎక్కడో దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తాం. గృహస్థులతో పాటుగా మకాన్ చేయటం అన్నది జనరల్లీ వీ అవాయిడ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. కానీ ఎక్కడో డేటన్ ఒహాయోలో గృహస్థుల ఇంట్లో ఉన్నాం. 4 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భం అటువంటిది. భార్యాభర్తను. సరే వచ్చేస్తుంటే అమ్మగారు నాతో మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, సాధారణంగా సాధువులకి అమ్మగారితో అనుబంధం పెరుగుతుంది. ఎందుకంటే భిక్ష సంబంధించిన వ్యవహారం కదా, భిక్షకి సంబంధించిన రిలేషన్షిప్. అమ్మగారు ఏమని చెప్పారంటే, స్వామీజీ ఇంతకుముందు మహాత్ములు వచ్చారు మా ఇంటికి, 4 రోజులు ఉన్నారు. ఆయన నాకు నా భర్తకి దెబ్బలాట పెట్టిపోయారు అవతలకి. మీరు వస్తున్నారంటే నేను భయపడ్డాను, మీరేం దెబ్బలాట్లు పెడతారేమోనని. మీరు ఏ దెబ్బలాట్లు పెట్టలేదు, మీరు చెప్పిన పాఠం నాకు బాగా నచ్చింది, చాలా సంతోషం అని అన్నారు. సో ఈ విధంగా వీ షుడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు దెమ్. వాళ్ళ మనస్సుకి అదేమిటో నువ్వేమో ఏదో చక్కగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం అనుకుంటుంటే నీ భార్య సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు ఏమిటి అని ఇలాంటిది ఏదైనా పెట్టారనుకోండి, వాళ్ళకి అసలు ఏవో సమస్యలు ఉంటాయి. అందులో అమెరికా అది పైగా. దానికి తోడు ఇలాంటిది ఒకటి జత చేస్తే వాళ్ళకి ది టెన్షన్ గ్రోస్. అలాంటి అపకారం ఎప్పుడూ చేస్తుంది. అటువంటి డిస్సర్వీస్ వన్ షుడ్ నెవర్ డూ. ఎనీవే, సో విస్తరేణ హేతుత. కాబట్టి చెప్పి పాఠం ఏదో లాజికల్ గా న్యాయబద్ధంగా ఉండాలి. అలా చెప్పడం అయింది. ప్రతిపాదితం, ఆల్ దట్ వాస్ డన్. అయితే మరి ఈ మంత్రం ఏం చేస్తుంది ఇప్పుడు?
నిగమన స్థానీయేన మంత్రేణ. ఈ మంత్రము నిగమన స్థానంలో ఉంది. నిగమనము అనే రోల్ ప్లే చేస్తోంది. దీని స్థానం అంటే రోల్, దీని పాత్ర ఏమిటంటే నిగమనము. నిగమనము అనేది ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్. సో ప్రతిజ్ఞాయా పునర్వచనం నిగమనం అని అంటే నేను ఇది చెప్పబోతున్నాను అని మొట్టమొదటి పాఠం ముందు చెప్పిన మాటకి ప్రతిజ్ఞ అని పేరు. ఆ ప్రతిజ్ఞనే పాఠం అంతా చెప్పి ఆ ప్రతిజ్ఞని ఇదిగో నేను ఈ ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ పూర్తి చేశాను అని ఆ ప్రతిజ్ఞని ఇంకొకసారి గుర్తు చేస్తే దానికి నిగమనము అని పేరు. అంటే ఇప్పుడు కోర్టు కేసుల్లో ఓపెనింగ్ స్టేట్మెంట్, కంక్లూడింగ్ స్టేట్మెంట్ అని ఉంటాయి. ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఆయన చెప్తాడు, ఇదిగో ఫలానా ఈ వ్యక్తి ఇతను నిర్దోషి, ఏ రకమైన దోషము చేయలేదు, ఇతని మీద కేసు అన్యాయంగా పెట్టారు అని ఓపెనింగ్ స్టేట్మెంట్ లో చెప్తాడు. దాన్ని విస్తారంగా ప్రూవ్ చేస్తాడు. ప్రూవ్ చేసి ఫైనల్ గా ఏం చెప్తాడంటే దేర్ ఫోర్ నౌ ఐ కంక్లూడ్ దట్ దిస్ ఈజ్ వీడు ఏ దోషము లేదు, చాలా క్లీన్ పర్సన్, కాబట్టి ఇతన్ని విధులు పెట్టేయవలసిందిగా నేను కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అని కంక్లూడ్ చేస్తాడు. సో ప్రతిజ్ఞ ఓపెనింగ్ స్టేట్మెంట్, నిగమనం ఇస్ ది కంక్లూడింగ్ స్టేట్మెంట్. సో ఆ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఇది బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్. ఆ నిగమన స్థానంలో అంటే కంక్లూడింగ్ స్టేట్మెంట్ పాత్రలో ఉన్నటువంటి ఈ మంత్రము చేత పునః ఉపసంహరతి. సో శాస్త్రానికి ఉపసంహారం అయిపోతుంది. మరి ఉపసంహారం అయిపోతే ఇంకా 2 ఖండలు ఉన్నాయి. దాని మాట ఏంటంటే అది నెక్స్ట్ ఖండలో వస్తుంది. ఏవో సాధనోపదేశం ఉంటుంది సాధారణంగా. ఈ చెప్పిన శాస్త్రాన్ని స్వంతం చేసుకోవడానికి కొన్ని సాధనాలను మనం పాటించాల్సి ఉంటుంది, కొంత అభ్యాసం చేయాలి. దానికి సంబంధించి కొంత సమాచారం మిగిలి ఉంటుంది, అది వస్తుంది. సో నిగమన స్థానీయేన మంత్రేణ పునః ఉపసంహరతి. ఉపసంహారం చేసేస్తున్నారు. ప్రతిజ్ఞ ఏమిటో తెలుసిన, ఏది తెలిస్తే సర్వము తెలుస్తుందో అది బ్రహ్మాని ప్రతిజ్ఞ. సరిగ్గా ఆ ప్రతిజ్ఞ రూపంగానే బ్రహ్మని తెలుసుకుంటే సర్వము తెలిసినట్టే. ఎందుకని బ్రహ్మయే సర్వము గనుక ఆ విధంగా ఉపసంహారం చేస్తున్నారు. బ్రహ్మైవ ఉక్తలక్షణమిదం యత్పురస్తాత్ అగ్రే. అది బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ, పురుష, సత్యం, అశబ్దం, అస్పర్శం అని ఈ విధంగా అనేక జ్యోతిషాం జ్యోతి అని ఈ విధంగా అనేక రకాలుగా అనేక కోణాలలో దృక్కోణాలలో అది చెప్పబడి వర్ణించబడి ఉన్నది బ్రహ్మ. ఆ బ్రహ్మయే ఇదం యత్పురస్తాత్, మీ ముందు తూర్పు దిక్కులో ఉన్నది ఈ సర్వము కూడా బ్రహ్మయే. యత్ పురస్తాత్ అస్తి, ఏదైతే మీ ముందు ఉన్నదో, తూర్పు దిక్కునందు ఉన్నదో, పురతః మీ ముందు ఏదైతే ఉన్నదో అది బ్రహ్మయే. అంటే మీరు సూర్యుడి వైపు తిరిగి నిలబడితే మీ ముందంతా బ్రహ్మే ఉంది. అబ్రహ్మేవా అవిద్యాదృష్టీనాం ప్రత్యవభాసమానం. అది అవిద్యాదృష్టీనాం అజ్ఞాన దృష్టి గలవారు. అజ్ఞాన దృష్టి అంటే ఏమిటి? నామరూప దృష్టి. అజ్ఞాన దృష్టి, స్థూల దృష్టి అనే దానికే పేరు. స్థూలంగా కంటికి కనపడేది, చెవికి వినపడేదేదో అది మినహాయించి ఇంకా అంతకంటే లోతుగా చూడలేడు వీడు. దాన్ని అజ్ఞాన దృష్టి అంటారు. ఈ జగత్తులో కనపడే సర్వము కూడా, నామరూపాత్మకమైన సర్వము కూడా స్థూల దృష్టే. ఈ జగత్తులో ఉండే నామరూపాలు సర్వము కూడా మిథ్య అని తెలుసుకునే లెవెల్కి మైండ్ ని ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ లెవెల్లోకి మనస్సుని ట్రైన్ చేసినట్లయితే జగత్తు మిథ్య, బ్రహ్మయే సత్యము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది సంగతి. విల్ కమ్ బ్యాక్. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.